ఎంత మధురమైనది యెహోవా నామము. వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసును గూర్చినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాం. ప్రభువైనటువంటి యేసును గూర్చినటువంటి అవగాహన మనకు చాలా అవసరం. ఎందుకు అంటే ప్రధానంగా ప్రభువైనటువంటి యేసు తను క్రైస్తవ జీవితానికి ఆయన పునాది అయి ఉన్నాడు. ఆయన మీదే మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రభువైనటువంటి యేసును గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే ఆయన మీద మనము ఆధారపడేటువంటి అవకాశం ఉండదు. పునాది గనక బలహీనంగా ఉంటే ఎలాగైతే కట్టడం అనేటువంటిది నిలవదో పడిపోతుందో మన ఆత్మీయ జీవితాలు కూడా నిలబడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కట్టడానికి గట్టి పునాది అనేటువంటిది అవసరం. మన క్రైస్తవ జీవితానికి కూడా గట్టి పునాది అంటే క్రీస్తు మీద కట్టుకునేటువంటి మన జీవితాలకు క్రీస్తు ఆధారమై ఉన్నాడు. అసలు క్రీస్తుని గురించే నేను తెలియకుండా క్రీస్తు మీద నేను క్రైస్తవ జీవితం కట్టుకుంటాను అన్నట్లుగా కొందరు మొదలు పెడుతూ ఉన్నారు. అసలు ప్రభువైనటువంటి యేసుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువైనటువంటి యేసు దేవుడే కాదని కొందరంటే ఆయన దేవుడే కానీ ఆయన ఆరాధనకు పాత్రుడు కాదు అనేటువంటి వారు కొందరు. ఆయన దేవుడే కానీ తండ్రి లాంటి దేవుడు కాదు అనేవాళ్ళు కొందరు. అంటే తండ్రి లాంటి దేవుడు కాదు అంటే రెండు రకాల దేవుళ్ళు ఉన్నారా అని మరలా వినేటువంటి వాళ్ళకు కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. వాస్తవంగా బైబిల్లో దేవుడు ఒక్కడే అని అంటున్నాడు. ఆ స్వభావం అనేటువంటిది ఒకే స్వభావం ఉంది. ఇప్పుడు మనమందరము కూడా ఒకే రకమైనటువంటి మనుషులు ఎన్ని రకాల మనుషులు ఉంటారు? 2 చేతులున్న మనుషులు, 4 చేతులున్న మనుషులు, 10 చేతులున్న మనుషులు ఇలా ఉంటారా? మనిషి అంటే ఆ మనిషి స్వభావం అనేటువంటిది ఒకటే. ఒకసారి ఒకలా అన్నారు, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అంటే అది రంగు అంతే. తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా అందరూ కూడా ఒక రకమైన మనుషులే. పొట్టి వాళ్ళైనా పొడుగు వాళ్ళైనా అందరూ ఒక రకమైనటువంటి మనుషులే. ఒకవేళ ధనవంతులు బీదవాళ్ళని మనం వేరు చేస్తూ ఉంటాం. కానీ అంటే మనుషులు మనం ఏం చేస్తూ ఉంటే అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళ స్కిన్ టోన్ కలర్ని బట్టి, లేదంటే వాళ్ళ ఎత్తును బట్టి ఇలాగా మనుషులను వేరు చేయాలని చూస్తూ ఉంటాం. కానీ మనుషులంతా కూడా ఒకటే. అంటే ఆ స్వభావం అనేటువంటిది ఒకటే. అలాగనే దేవుడు అనేటువంటి ఒకే ఒక స్వభావం ఉంది. ఆయన తండ్రి లాంటి దేవుడు కాదంటే ఇంకోలాంటి దేవుడు. ఆయన ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారని అడుగుతారు అప్పుడు. కాబట్టి బైబిల్ మనం నేర్చుకునేటప్పుడు బైబిల్ ప్రకారంగా కనుక మనం మాట్లాడటం ప్రారంభిస్తే బైబిల్లో మనకు దేవత్వం అనేటువంటిది అంటే ఆ దైవ స్వభావం అనేటువంటిది ఒకటే ఉంది, 2, 3 లేవు. ఆ ఒకే స్వభావము తండ్రికి ఉంది, ఆ ఒక్కటే స్వభావము క్రీస్తుకు ఉంది, అదే స్వభావం పరిశుద్ధాత్మకు ఉంది. అప్పుడు ఒకే విధమైనటువంటి స్వభావం ముగ్గురికి ఉన్నట్లయితే ఆ దైవత్వం అనేటువంటి స్వభావ విషయంలో ఎవరు ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. దేవుడు అంటేనే ఆది అంతం లేనటువంటి వాడు. అంటే తనంతట తానుగా ఉన్నవాడు. ఎవరో తను సృజిస్తే తాను దేవుడు అవడు. సృజించబడినటువంటి వ్యక్తి దేవుడు కాదు. కాబట్టి కొందరేమనుకుంటారంటే క్రీస్తు ప్రభు సృజించబడినటువంటి ఒక వ్యక్తి ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు సృజించబడినటువంటి ఒక వ్యక్తి ఎంత మాత్రము కూడా కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రభు తనంతట తానుగా ఉన్నాడు. అంటే తండ్రి ఎలాగైతే తనంతట తానుగా ఉన్నాడో క్రీస్తు కూడా తనంతట తానుగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా క్రీస్తు ప్రభు సంఘాల్లో కనుక చూసినట్లయితే ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అదేమిటి అంటే మేము తండ్రినే ఆరాధిస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభు దేవుడే కాదంటం లేదు, ఆయన ఆరాధనకి పాత్రుడే. బైబిల్ కూడా చెప్పింది కాదంటం లేదు. బైబిల్ చెప్తే ఇంకా కాదనేది ఏముంది? కానీ మేము ఆరాధించేది మాత్రం తండ్రినే అని అంటూ ఉన్నారు. అసలు బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుంది ఆరాధన అనేటువంటి విషయాన్ని గురించి మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మేము తండ్రినే ఆరాధిస్తామో అనేటువంటి వాళ్ళు అంటే తండ్రినే ఆరాధిస్తామంటే మళ్ళీ క్రీస్తుని కాదని కూడా చెప్పరు. మీరు క్రీస్తు విషయంలో అవునా కాదా చెప్పండి. పోనీ తండ్రి విషయంలో అందరికీ క్లారిటీ ఉంది, తండ్రిని ఆరాధిస్తున్నాం. క్రీస్తు విషయంలో చెప్పండి అంటే నోరు విప్పరు. ఎస్ అని చెప్పరు, అట్లనే నో అని చెప్పరు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నేను ఏమన్నా ఎస్ చెప్పానా అన్నాడు. లేదు.
మరి నో చెప్పారంటే నో కూడా నేను చెప్పలేదు కదా అని అంటున్నాడు. మరి ఎస్ చెప్పకుండా నో చెప్పకుండా ఏంటి అంటే దాని గురించి అలాగా ఉంది అంతే, దాని గురించి మాకు ఒక అవగాహన వచ్చినప్పుడు చెప్తామని అంటున్నారు. మరి అవగాహన రాకుండానే 26 సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నారా? మరి 26 సంవత్సరాల నుంచి ఎవరిని ఆరాధన చేస్తున్నారు అంటే ఈ రోజు వరకు క్రీస్తు అనేటువంటి విషయంలో మీకు ఒక అవగాహన లేదు అంటే ఆయన అలా పక్కన పెట్టేశారు అంతే, ఆయన గురించినటువంటి అవగాహన లేదు. పోనీ ఇంకొక 26 సంవత్సరాలు పడుతుందా అవగాహన? ఇప్పుడు మీరే బోధించేటువంటి ఒక బోధకులుగా ఉండి 26 సంవత్సరాల నుంచి మీకు ఒక అవగాహన లేకపోతే మరి కింద కూర్చున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అవగాహన? అంటే అలాగనే మనకి ఎలాగైతే మనం ఒక స్కూల్లో చేరి ఎల్కేజీలో ఉండి 10 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా నాకు ఇంకా ఎల్కేజీ అవగాహన రాలేదంటే ఎట్లా ఉంటుందో హాస్యాస్పదంగా క్రైస్తవ జీవితంలో అది కూడా క్రీస్తు సంఘము అని పెట్టి క్రీస్తు మీద అవగాహన రాలేదు 26 సంవత్సరాలకి, ఎట్లా ఉందో చూడండి. మరి ఏమి నేర్చుకుంటున్నాం మనం అంటే? కాబట్టి మనము క్రీస్తుని గురించి అవునా కాదా నువ్వేదో చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇది అనేటువంటి విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. నేను ఇంతవరకు ఎప్పుడు బైబిల్ చదవలేదండి, నాకు ఆ విషయం తెలియదంటే ఓకే, పోనీ నేను ఇప్పుడే కొత్తగా బైబిల్ చదవటం ప్రారంభించాను, నాకు ఆ విషయం మీద క్లారిటీ లేదంటే ఓకే. కానీ నువ్వు చాలా సంవత్సరాలుగా నువ్వు బైబిల్ని చదువుకొని నువ్వు నేర్చుకొని నువ్వు నేర్పించేటువంటి ఒక బోధకుడిగా ఉండి 26 సంవత్సరాలకి నాకు ఒక అవగాహన లేదంటే, కాబట్టి నువ్వు ఎస్సో నోనో ఏదో ఒకటి చెప్పగలిగిన పరిస్థితి ఉండాలి. అది కూడా ఎస్ అంటే దానికి సంబంధించిన దేవుని వాక్యమో, నో అంటే దానికి సంబంధించినటువంటి దేవుని వాక్యము, ఏది మాట్లాడినా దేవుని వాక్యంతోనే మాట్లాడాలి. కాబట్టి ఈరోజు మనం ఏం గమనించబోతున్నామంటే అసలు బైబిల్ మనకేమి నేర్పిస్తుంది, ఆరాధన అనేటువంటి విషయంలో బైబిల్ మనకేమి నేర్పిస్తుంది. మనకు పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఏదైనా సరే గమనించినప్పుడు స్పష్టంగా మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే ఆరాధనకు ఎవరు పాత్రులు అని అంటే చాలా సందర్భాల్లో దేవుడు చెప్తూ ఉంటాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా 10 ఆజ్ఞలు అని అంటూ ఉంటాం కదా, అందులో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. చెప్తూ 20వ అధ్యాయము 4వ వచనము, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నువ్వు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండే దేని రూపాన్నైనా విగ్రహాన్నైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేని రూపానికి కూడా మానవుడు ఆరాధన చేయకూడదు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. పాత నిబంధన కదా అని అన్నాడు ఒకసారి ఒక ఆయన. క్రొత్త నిబంధన కూడా ఇదే నేర్పేది. క్రొత్త నిబంధన వేరే కాన్సెప్ట్ నేర్పలేదు. కాబట్టి మనకు బైబిల్ నేర్పించేటువంటిది ఏమిటంటే పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా సరే ఒక రూపాన్ని చేసుకొని దాన్ని ఆరాధించటము నిషిద్ధము. ఒక రూపాన్ని చేసుకొని అంటే అది క్రీస్తు ప్రభు ఫోటో పెడితే కూడా నిషిద్ధమే. క్రైస్తవ్యంలో క్రీస్తు ప్రభు ఫోటోలకి బొమ్మలకి తావు లేదు. మరి మేరీ మాత బొమ్మలు పెడుతున్నారు కానీ అంటారు, పెడుతున్నారు, అది తప్పని అంటున్నాం. క్రీస్తు ప్రభు బొమ్మకి తావు లేదు, మేరీ మాత బొమ్మ పెట్టి ఆరాధించటం కూడా తప్పే. అట్లాంటి వాళ్ళు మీ మీదకి వస్తారంటారు. ఎవరి మీదకి వచ్చినా అది నిజం, బైబిల్ అదే చెప్తుంది. మేరీ మాతను పూజించమని బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఎక్కడ అది పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఎక్కడా కూడా మేరీ మాత ఆమె ఆరాధనకు పాత్రురాలు అనే విషయాన్ని చెప్పలేదు. అదంతా కూడా మ్యాన్ మేడ్ డాక్ట్రిన్. ఆర్సిఎం అనేటువంటి ఆ సంఘస్థులు, అందుకనే మీరు చూడండి ఆర్సిఎం తప్ప కనీసం లూథరన్లో కూడా మేరీ మాత విగ్రహాలు ఉండవు. అది వాళ్ళు తయారు చేసినటువంటి కాన్సెప్ట్ తప్ప బైబిల్ నేర్పినటువంటిది కాదు. ఎవరి మీదకో వస్తారని సత్యం చెప్పలేనటువంటి దుస్థితి మనకెందుకు? అలాగైతే అసలు బైబిలే వదిలిపెడతాము కదా. కాబట్టి సత్యం ఏదైతే చెప్పిందో దాన్ని మనం స్పష్టంగా నేర్చుకోవాలి, దాన్ని ప్రజలకు నోరిప్పి చెప్పాలి. నాకేదో హాని కలుగుతుంది అని కనుక అనుకున్నట్లయితే మొదటి శతాబ్దంలో ఎవరు సువార్తను ప్రకటించేవాళ్ళు కాదు, ఏ అపోస్తులకి ఇబ్బందులు వచ్చేవి కాదు, పాపం వాళ్ళు మరణించవలసినటువంటి దుస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఆ స్థితి ఎందుకు వచ్చింది అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగారు కాబట్టి.
కాబట్టి ఈరోజు మనం కూడా అట్లనే మనమేమి హార్ష్గా చెప్పవలసిన అవసరం లేదు, ఉన్నటువంటి విషయాన్ని మరుగు చేయవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే ఏ విధమైనటువంటి రూపాన్ని మనం చేసుకోకూడదు, ఏ విధమైనటువంటి రూపాన్ని మనం సాగిలపడకూడదు, పూజింపకూడదు. అలాగైతే మరి క్రీస్తు ప్రభు ఫోటో పెట్టి దాని ఎదురుగా క్యాండిల్స్ వెలిగిస్తున్నారంటే, ఇంకా చెప్పాలంటే బైబిల్లో క్యాండిల్ ఎక్కడ లేవు. ఎక్కడైనా చూపించండి బైబిల్లో క్యాండిల్ ఎక్కడ ఉన్నాయో. దీపారాధన ఉందా అన్నాడు, అసలు అది మన బైబిల్కి సంబంధించిన కాన్సెప్టే కాదు. కాబట్టి వాళ్ళు దీపాలు పెట్టి దీపారాధన చేస్తున్నారు కాబట్టి మనం క్యాండిల్ పెడుతున్నాం. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఓ మీరు క్రైస్తవులు కదా, దీపాలు పెట్టరు కదా, క్యాండిల్ పెట్టుకుంటారు కదా అన్నాడు. అంటే వాళ్ళు అంటే బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి తెలియదు కదా. మేమైతే నూనె తెచ్చి ఒత్తివేసి దీపం పెడతాము దేవుడి దగ్గర, మీరైతే దేవుడి దగ్గర క్యాండిల్ పెడతారని అంటున్నారు. అంటే మన దేశానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే అక్కడ దీపం పెట్టారు, నూనె పోసి ఒత్తివేసి ఇక్కడ క్యాండిల్ పెట్టారు, అంతే తేడా. ఎక్కడైనా అక్కడ దీపమే ఇక్కడ దీపమే. కానీ మీరు బైబిల్లో కనుక చూసినట్లయితే దీపాలు లేవు, అదే రీతిగా మీరు చూసినప్పుడు క్యాండిల్ కూడా లేవు. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని దగ్గర దీపస్తంభం లేదా అని ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఉంది, అది వేరే కాన్సెప్ట్. అంతేగాని ఇక్కడ మనం చూసేటువంటి ఈ విధానంలో అయితే లేదు. కాబట్టి మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఫోటోనో మేరీ మాత ఫోటోనో పెట్టి క్యాండిల్ వెలిగించడం బైబిల్లో ఉందా అంటే లేదు. కొబ్బరికాయలు కొట్టడం బైబిల్లో ఉందా అంటే అసలు మనకు బైబిల్లో మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి, కొబ్బరికాయలు కొట్టే తంతు మనకు లేదు. మరి తలనీలాలు అర్పించేటువంటి తంతు ఉందా? ఇక్కడ గుణదల కొండ మీద అర్పిస్తారు కదా అంటే అసలు అది క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు 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 కాదు, ఇలా 100 సార్లు కాదు చెప్పినా చాలదు. అసలు మనకి సంబంధించింది కాదు బాబు అంటే ఎట్లా తెచ్చారు, ఎవరు తెచ్చారు అడగరు, ఎవరు అడగరు. ఇవాళ మీరు కనుక చూసినట్లయితే క్రైస్తవ్యంలో మాళ్ళు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి అడగరు, పొలోమని పడిపోవటమే జనాలు వెనకాల. కాబట్టి కళ్ళ ముందే ఏం చేస్తున్నారంటే వండి వారుస్తూ ఉన్నారు కొత్త కొత్త బోధలన్నీ. మన పిల్లలు వచ్చేసరికి అసలు బైబిల్లో మాల్ లేదంటే ఆశ్చర్యపోతారు, అవ్వ బైబిల్లో మాల్ లేదు, అసలు నువ్వేం క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవుడివేనా అని కూడా దేవదూషణ కింద పరిగణిస్తారు. ఈరోజు క్రిస్మస్ లేదంటే అవ్వ నువ్వు బైబిల్ చదువుకుంటా, నువ్వు సేవకుడు అయి క్రిస్మస్ లేదా అన్నాడు ఒకసారి ఒక ఆయన. బాబు బైబిల్లో లేనిది లేదు అనకి ఏం చెప్పాలి? పోనీ నువ్వు బైబిల్ తీసి క్రిస్మస్ అనే పదం చూపించు, క్రీస్తు ప్రభు పుట్టినరోజుని ఎవరన్నా సెలబ్రేట్ చేసినట్లుగా చూపించు, అపోస్తులు తన జీవితంలో ఒక్కసారి క్రీస్తు ప్రభు పుట్టినరోజు చేసినట్లు చూపించు, లేకపోతే స్థానిక సంఘాలు ఎప్పుడైనా క్రీస్తు ప్రభు పుట్టినరోజుని సెలబ్రేట్ చేసినట్లు చూపించు. వాళ్ళు చేయని విషయాలు, బైబిల్ నేర్పని విషయాలు ఈరోజు చేసుకుంటూ అవ్వని నోరు కొట్టుకుంటున్నావంటే అసలు దొంగ నరిచినట్లుగా ఉంది. నేను నోరు కొట్టుకోవాలి, అవ్వ బైబిల్లో లేని క్రిస్మస్ చేస్తున్నావా అని. మేము నోరు కొట్టుకోలేదు కదా అని మా మీద నువ్వే నోరు కొట్టుకో, దొంగ అని అరిచినట్లు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం ఏమైపోయిందంటే వాళ్ళు బైబిల్లో లేని వాటిని చేసుకుంటూ లేదు బాబు అంటే అవ్వని నోరు కొట్టుకుంటున్నారు. దాన్ని చూసేటువంటి జనాలు కూడా ఏమనుకుంటున్నారంటే ఎక్కువ మంది ఏది చేస్తే అదే నిజమో అనుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి బైబిల్ మనకు నేర్పించేటువంటిది ఏమిటి అంటే బైబిల్ మనం నేర్పించేటువంటి దాన్ని బట్టి మళ్ళొకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినప్పుడు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నెల అందే కానీ ఉండు దేని రూపాన్నైనా విగ్రహమునైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పేసి అంటున్నాడు. యూ షెల్ నాట్ మేక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏ కార్వ్డ్ ఇమేజ్ ఎనీ లైక్నెస్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈజ్ ఇన్ హెవెన్ అబౌవ్ ఆర్ దట్ ఈజ్ ఇన్ ద ఎర్త్ బినీత్ ఆర్ దట్ ఈజ్ ఇన్ ద వాటర్ అండర్ ద ఎర్త్ అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఒక ముఖ్యమైన మాట, నువ్వు వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఈ పూజింపకూడదు అనేటువంటి మాటను కనుక మీరు గమనించినట్లయితే నువ్వు వాటిని ఆరాధించకూడదు. అంటే ఆరాధన అనేటువంటిది మనిషి ఆరాధన ఒక రూపానికి విగ్రహానికి వెళ్ళకూడదు. మరి దేనికి వెళ్ళాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం గమనించేటప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ అయినటువంటి దేవుడు ఆయన ఆత్మ కాబట్టి నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, కానీ ఏ విధమైనటువంటి రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. రూపము అంటే రాయితో చేయకూడదు, వెండితో చేయకూడదు, బంగారంతో చేయకూడదు, అంతేకాదు పెయింట్తో కూడా చేయకూడదు.
పెయింట్తో చేస్తే ఏమీ అది ఉప్పని చెప్పలేదు. నువ్వు ఎలాగైతే కర్రతోటి, రాయితోటి, వెండితోటి, బంగారంతో చేస్తే తప్పో, పెయింట్తో బొమ్మ వేస్తే కూడా తప్పే, ఫోటో తగిలించుకుంటే కూడా తప్పే. కాబట్టి ఏ విధమైనటువంటి రూపానికి కూడా క్రైస్తవ్యంలో తావులేదు. నువ్వు వాటిని ఆరాధించకూడదు. మరి ఏ రూపాన్ని ఆరాధించకూడదంటే మరి ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి? క్రీస్తు ప్రభు ఇక్కడ అపవాది క్రీస్తు ప్రభువుని తన్ను ఆరాధించమని అడిగినటువంటి ఒక సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 9వ వచనము 10వ వచనము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, అండ్ హీ సెడ్ టు హిమ్, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ విల్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ. ఇఫ్ యూ విల్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ. నువ్వు గనక నాకు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే, అంటే నన్ను ఆరాధిస్తే, అపవాది క్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, నువ్వు నాకు సాగిలపడి నన్ను ఆరాధిస్తే వీటినన్నిటినీ నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. నన్ను ఆరాధిస్తే అంటే చెప్పకనే మరొక మాట మనకి ఏమర్థమవుతుంది అంటే అపవాది ఆరాధన కోరుకుంటున్నాడు. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. తను ఆరాధన కోరుకుంటున్నాడు. ఆరాధన కోరుకోవటం మాత్రమే కాదు, ఆ ఆరాధన కొరకు ఆయన ఎంత హైయెస్ట్ ప్రైజ్ అయినా సరే చెల్లించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆ ఆరాధన ఎంత విలువైనదో ఆయనకు తెలుసు. వీటన్నింటినీ నీకు ఇచ్చేస్తానో, నీ ఆరాధన మాత్రం నాకు ఇవ్వని అడుగుతున్నాడు. మనకు తెలుసు, మనము లోకంలో గమనించినప్పుడు విలువైనటువంటి వస్తువులకు మనం చాలా వెల చెల్లిస్తూ ఉంటాం. ఉదాహరణకి మీరు బంగారము కనుక ఉందనుకోండి, 1 కిలో బంగారానికి లేదా 1 గ్రాము బంగారానికి మీరు వెచ్చించేటువంటి ధరను 1 గ్రాము వెండికి ఇవ్వమంటే ఎవరు, 1 గ్రాము ఇనువుకి ఇవ్వమంటే ఎవరు? కిలో బంగారం అంటే అమ్మో ఏంటి కిలో అని మాట్లాడుతున్నాడు అని అంటారు. అదే ఒకవేళ ఇనుమైతే కిలో అని మనం సాధారణంగా మాట్లాడుతున్నాం. ఎందుకు? ఏదైనా కిలో సమానం కాదా అంటే బరువులో సమానమే, కానీ వెలలో చాలా కొన్ని వందల రెట్ల వ్యత్యాసం ఉంటుంది. అంటే మనము కిలో ఇనుముకు చెల్లించేటువంటి ధర, కిలో బంగారానికి చెల్లించే ధర చాలా వ్యత్యాసం ఉంటుంది. దేన్ని బట్టి అంటే దాని విలువను బట్టి మనం చెల్లిస్తూ ఉంటాం. అపవాది కూడా ఇక్కడ మీరు గమనించండి, ఆరాధన యొక్క వెల ఎంత అంటే అది చాలా విలువైనదని అపవాదికి తెలుసు. అందుకనే వీటన్నింటినీ కూడా నీకు ఇచ్చేస్తాను. వీటన్నింటినీ ఇచ్చేస్తావా? నీకేం కావాలి అంటే నీ ఆరాధన మాత్రం నాకు ఇవ్వు, వీటన్నింటినీ ఇచ్చేస్తాను. అంటే దీన్ని బట్టి మనకు చెప్పకనే ఏమర్థమవుతుందంటే మన ఆరాధన అనేటువంటిది అత్యంత విలువైనటువంటిది. అత్యంత విలువైనటువంటి దాన్ని మనకు తెలియక మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనం దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో మీకు రోడ్డు మీద యాపిల్ ఐఫోన్ 16 కొత్త ఫోను మీకు ఒకవేళ కనబడింది అనుకోండి, ఏం చేస్తారు? పోనీ అట్లా అయితే అర్థం కాదేమో. మీరు ఇంటికి వెళ్తూ ఉంటే ఏదో బంగారము వస్తువు అక్కడ రోడ్డు మీద పడి మీకు కనబడింది, ఏం చేస్తారు? మనది కాని వస్తువు తీసుకోవటం తప్పు అని వెళ్ళిపోతారు. అంతేనా? ఒకవేళ పొరపాటున స్పీడ్లో దాటి వెళ్ళిపోతే వెనక్కి వచ్చి మరీ పట్టుకొని వెళ్తారు. అంతేనా? ఒకవేళ ఏదో ధ్యాసలో ఉండి వెళ్ళిపోతే వెంటనే మైండ్లో గుర్తొచ్చి ఏంటి ఇందాక ఏదో దారిలో మెరిసింది అని మరలా వెనక్కి వెళ్ళి మరలా మనం దాన్ని తీసుకొని వెళ్తాం. అంతే కదా? విలువైన వస్తువుని ఎవరు కూడా వదులుకోరు. అంతే కదా? మనమైనా సరే విలువైనటువంటి వస్తువుని మనం ఎప్పుడు కూడా వదులుకోం. దాన్ని అదే విలువలేని ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తాం, ఎన్నో చిత్తు కాగితాలు కనబడుతూ ఉంటాయి, చెత్త చెదారం కనబడుతూ ఉంటుంది. దాన్ని మనం తీసుకెళ్ళటం కాదు, ఇంట్లో ఉన్న చెత్త చెదారమే తెచ్చి బయటపడేస్తాం. అంటే వెళ్ళలేకపోతే అది మనకు అవసరం లేదు. అదే విలువైనటువంటిది అనుకోండి, ఆ విలువైనటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే మనం సంపాదించుకుంటాం. అసలు ఉదయం లేస్తే రాత్రి వరకు మనిషి చేసే ఉద్యోగమో పనో వ్యాపారమో ఇదంతా కూడా ఏమిటి అంటే విలువైన వాటిని సంపాదించుకోవటానికే కదా. నిజంగా మనకి తినటానికే అయితే మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఎందుకు? ఏ ముక్కుకో చెవుకో మెడకో బంగారం సంపాదించుకోవటానికి, ఒంటి మీద విలువైన బట్టలు, మామూలు బట్టలకైతే ఇంత కష్టం అవసరం లేదు. విలువైన బట్టలు కట్టుకోవటానికి మామూలు ఇంటికైతే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. విలువైనటువంటి ఇల్లు కట్టుకోవటానికి మామూలు జీవితానికైతే అసలు ఇంత కష్టం లేదు. అంతా కూడా ఏమిటి అంటే విలువ 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 అని మనం ఇంత కష్టపడుతూ ఉన్నాం.
కానీ మానవునికి అర్థం కానటువంటి విషయం ఏమిటంటే అసలు మనం విలువ అనుకునే వీటన్నింటికంటే కూడా మన ఆరాధనకు అత్యంత విలువ ఉంది. అది మనకు అర్థం కావటం లేదు. అపవాది అడుగుతూ ఉన్నాడు, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినాడులా వీటిని అన్నింటినీ నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా 10వ వచనం, యేసు వానితో సాతానా పోము. చాలా బాగా గమనించండి, ఈ వచనాన్ని కొందరు వక్రీకరిస్తూ ఉంటారు, చాలా బాగా వక్రీకరిస్తూ ఉంటారు. సాతానా పొమ్మో ప్రభువైన నీ దేవుని మ్రొక్కి, నీ దేవుని మ్రొక్కి, నా దేవుని మ్రొక్కి అనలేదు. ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయన్ను మాత్రము సేవించాలి అని వ్రాయబడి ఉన్నది అనేనో. ఎందుకు ఇక్కడ క్రీస్తు ప్రభు ఎవరిని ఆరాధించమన్నాడు? ఎవరిని ఆరాధించమన్నాడు? ఆయనే తండ్రిని ఆరాధించమన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ వచనం మీరు బాగా చదవండి. ఈ వచనంలో ఎవరిని ఆరాధించమన్నాడు? ఆరాధన ఎవరికి నీ వచనం నేర్పుతుంది? యేసు వానితో సాతానా పొమ్మో ప్రభువైన నీ దేవుని మ్రొక్కి. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఆరాధనకి పాత్రుడు. దేవుడు ఆరాధనకి పాత్రుడు అంటే ఎవరైతే దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తో ఆ స్వభావం ఉన్న వ్యక్తిని ఆరాధించాలి. నిన్ను కాదు, నువ్వు పోవతలకు పోనా అన్నాడు. అంటే సాతానికి ఆ స్వభావం లేదు కాబట్టి సాతాన్ని ఎవరు కూడా ఆరాధించకూడదు. ఆ దైవ స్వభావం ఎవరికి ఉందో ఆయన ఆరాధనకి పాత్రుడు. అది తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు. బైబిల్ మనకు నేర్పేది ఏమిటంటే ఏ రూపాన్ని ఆరాధించకూడదు. మరి బైబిల్ మనకి ఏమి నేర్పుతుంది? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ కూడా ఒక పొరపాటు జరిగినప్పుడు అక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు, గమనించండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనించినప్పుడు, యోహాను అనేటువంటి నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, ఆరాధించటానికి సాగిలపడగా, నౌ ఐ జాన్ సా అండ్ హర్డ్ దీస్ థింగ్స్ అండ్ వెన్ ఐ హర్డ్ అండ్ సా ఐ ఫెల్ డౌన్ టు వర్షిప్. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమని అంటున్నాడంటే అండ్ వెన్ ఐ హర్డ్ అండ్ సా ఐ ఫెల్ డౌన్, అండ్ ఇక్కడ చెప్తున్నాడు ఐ ఫెల్ డౌన్ టు వర్షిప్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ ఏంజల్. ఇక్కడ అంటున్నాడు ఎప్పుడైతే ఆ దూత ఎదుట సాగిలపడ్డాడో, ఆ దూత 9వ వచనం అంటూ ఉన్నాడు, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దూత చెప్తున్నాడు, వద్దు, నేను కూడా సహదాసుడను. ఎవరితో సహదాసుడు? నీతోటి, ప్రవక్తలైన నీ సహోదరులతోటి, ఈ గ్రంథమందు వాక్యాలను గైకునేటువంటి వారితోటి నేను సహదాసుడిని. అంటే వారితో కూడా నేను కూడా దాసుడినే. అంటే నేను కూడా దాస్యము చేసేటువంటి వ్యక్తినే. మీరందరూ ఎలాగైతే దాసులో నేను కూడా అలాగనే దాసుడనో దేవునికి నమస్కారము చేయమని చెప్పానో. ఇక్కడ చెప్తున్నాడు ఎవరిని ఆరాధించాలంట? దేవునికి నమస్కారము చేయమని చెప్పాను. వర్షిప్ గాడ్, దేవుణ్ణి ఆరాధించు. అంతేగాని తండ్రిని మాత్రం ఆరాధించు అని బైబిల్ ఎక్కడ లేదు. ఇదంతా కూడా ఏమిటి అంటే వీళ్ళు వండివార్చినటువంటి వీళ్ళ సొంత బోధ. బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని తీసుకొని వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటి వచనం ఏమిటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ క్రీస్తు ప్రభు ఎవరిని ఆరాధించమన్నాడు అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉంటారు. అవును, క్రీస్తు ప్రభు అక్కడ ఎవరిని ఆరాధించమని చెప్పాడు, దాన్ని ఎవరు కూడా కాదని అనటం లేదే. సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు దేవుణ్ణి గురించినటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అవును, తెలియజేసేటప్పుడు ఆరాధన గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం అది ప్యాసేజ్, దాన్ని ఎవరు కూడా కాదనటానికి లేదు. 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 22వ వచనము ఇక్కడ చెప్తున్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రిని ఆరాధించు కాలము, అవును తండ్రిని ఆరాధించు కాలము, తండ్రిని మాత్రం ఆరాధించు కాలం అనలేదుగా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని ఒక మాత్రము అనేదాన్ని కలుపుతున్నారు. అంటే మాత్రం అనేది మేము కలిపినట్టు ఎట్లా అన్నాడు. అవును, ఎగ్జాక్ట్లీ 100% మీరు కలిపినట్లే. ఎందుకు దాన్ని కలపకూడదు అంటే ఉదాహరణకి తండ్రి మాత్రమే ఆరాధనకి పాత్రుడైతే అప్పుడు క్రీస్తు కానీ లేదంటే మరెవరు కానీ పరిశుద్ధాత్మ కానీ ఆరాధనకి పాత్రలు కాకూడదు.
బైబిల్ ప్రకారము మనము బైబిల్లో చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు. మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీదకి రాకముందు పాత నిబంధనలో ఆరాధించబడ్డాడు. పాత నిబంధనలు ఆయన ప్రత్యక్షతలు చూస్తూ ఉంటాం, ఆయన ఆరాధించబడిన అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం. ఇక భూమి మీదకి క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన శిశువుగా పుట్టినటువంటి సందర్భంలో తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన్ని ఆరాధింపవచ్చితిమి, ఆయన ఆరాధించడానికి వచ్చారు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆరాధించాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత పరిచర్య చేసేటువంటి దినాల్లో ఆరాధించబడ్డాడు. ఆ తర్వాత ఆయన సిలువ వేయబడిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత ఆరాధించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యొక్క ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండి క్రీస్తు ఆరాధించబడుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి మాత్రమే ఆరాధనకి పాత్రుడైతే మరి క్రీస్తు ప్రభువుని ఎక్కడా ఎవరు ఆరాధించకూడదు కదా. దీన్ని అంతటిని బట్టి మీకేం అర్థమవుతుంది? క్రీస్తు ఆరాధనకి పాత్రుడు కాబట్టే వారందరూ కూడా ఆరాధించారు. కాబట్టి క్రీస్తు ఆరాధనకి పాత్రుడని కనుక నువ్వు చెప్పినట్లయితే నువ్వు బైబిల్ని ఇంతవరకు సరిగా అర్థం చేసుకోలేదు. నువ్వు బైబిల్ని తప్పుదారి పట్టించేటువంటి వాడు అవుతావు. ఎందుకంటే బైబిల్ క్రీస్తుని ఆరాధించినటువంటి అనేక సందర్భాలు చూపిస్తూ ఉంది. అది ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, క్రైస్తవ ఆరాధనలో తండ్రి మాత్రమేనా క్రీస్తు కూడా ఆరాధనకి పాత్రుడు అనేటువంటి ఒక పెద్ద సమస్య చెలరేగుతూ ఉంది. బైబిల్లో ఎక్కడా కూడా తండ్రి మాత్రమే అనేటువంటి కాన్సెప్ట్ లేనే లేదు. బైబిల్ మనకు నేర్పింది ఏమిటి అంటే దేవుడు ఆరాధనకి పాత్రుడు. ఇక ఇప్పుడు బైబిల్ మనకు నేర్పింది ఏమిటి? దేవుడు ఆ దైవత్వం అనే స్వభావం ఎవరికి ఉంది? తండ్రికి ఉంది, కుమారునికి ఉంది, పరిశుద్ధాత్మకు ఉంది. అందుకనే తండ్రి ఆరాధించబడినట్లుగా చూస్తూ ఉంటాం. ఆ స్వభావం క్రీస్తుకు ఉంది కాబట్టి క్రీస్తు ఆరాధించబట్టాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వభావం పరిశుద్ధాత్మకు ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఆరాధనకి పాత్రుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కొంతమంది పరిశుద్ధాత్మ విషయం అట్లా పెట్టండి అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఎందుకు అట్లా పెట్టాలంటే నేరుగా పరిశుద్ధాత్మను ఆరాధించినటువంటి వచనాలు మనకు లేవు కదా అన్నాడు. ఎస్, రైట్, నేరుగా ఆరాధించినటువంటి వచనాలు లేవు. కానీ మన బైబిల్లో అన్ని విషయాలు కూడా నేరుగా మనకు రాయడు. దేవుడు ఆరాధనకి పాత్రుడు అని అన్నాడు. ఇప్పుడు ఆ దైవత్వము తండ్రికి ఉంది, కుమారునికి ఉంది, పరిశుద్ధాత్మకి ఉంది. అప్పుడు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఆరాధనకి పాత్రుడైతే 100కి 100 నిజమైతే ముమ్మాటికి అని అంటూ ఉంటాం కదా. దేవుడు ఆరాధనకి పాత్రుడు, అందులో సందేహం ఏమి లేదు కదా. ఏ విగ్రహాన్ని రూపాన్ని అంటే ఆరాధించకూడదు, కానీ దేవుడు ఆరాధనకి పాత్రుడు. ఇప్పుడు ఈ దైవత్వం ఎవరికి ఉంది? 3 వ్యక్తులకు ఉన్నట్లుగా బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ 3 వ్యక్తులకు కూడా దైవత్వం ఉంటే, సమానమైనటువంటి దైవత్వం ఉంటే, అప్పుడు ఆ 3 కూడా ఆరాధనకి పాత్రులే. అంటే ఇప్పుడు మీరు పాలిథిజం చెప్తున్నారా అన్నాడు ఒక ఆయన. మోనోథిజం, పాలిథిజం, ఈ థిజంలన్నీ పక్కన పెట్టండి. బైబిల్ చెప్పేటువంటి దాన్ని ఇప్పటికే అసలు సింపుల్గా ఉన్నటువంటి థియాలజీని కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటారు. అందుకనే థియాలజీ అనే పేరు చెప్తేనే జనాలు భయపడిపోతుంటారు. అమ్మో అదొక పెద్ద థియాలజీ లేండి అని చెప్పేసి. ఇప్పుడు బైబిల్ చెప్పినటువంటిది చాలా సులువుగా చెప్పింది, మనం దాన్ని కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. దేవుడు ఆరాధనకి పాత్రుడు, ఏ విగ్రహాన్ని రూపాన్ని ఆరాధించకూడదు. ఈ దైవత్వం ఎవరికి ఉంది అంటే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి. కాబట్టి తండ్రి ఆరాధించబడ్డాడు, కుమారుడు ఆరాధించబడినటువంటి అనేక వచనాలు ఉన్నాయి. ఇక దాన్ని ఎవరు కూడా కాదనలేరు. పరిశుద్ధాత్మ ఆరాధనకి పాత్రుడు అంటే దైవత్వం ఆయనకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆరాధనకు పాత్రుడే. నేరుగా ఆరాధించిన వచనాలు లేవు కంటే మనకు ఈ వచనాల సపోర్ట్ సరిపోతుంది. దేవుడు ఆరాధనకి పాత్రుడు, ఆయన దేవుడు అయితే ఖచ్చితంగా ఆరాధనకి పాత్రుడే. ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే ఆయన పాత్రుడు కాదు. మరి ఆయన దేవుడు కదా, దేవుడైనప్పుడు ఖచ్చితంగా ఆరాధనకి పాత్రుడే. మీరు అందుకనే గమనించండి, ఎక్కడైతే తండ్రి కుమారుడు చెప్పాడో ఈక్వల్గా పరిశుద్ధాత్మ చెప్పాడు. అంతకంటే ఏమీ ఆయన తక్కువగా చెప్పబడలేదు. మనం కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు మనము పెద్ద దేవుడు, చిన్న దేవుడు అనే కాన్సెప్ట్ కొందరు చెప్తూ ఉంటారు. బిగ్ గాడ్, స్మాల్ గాడ్ థియరీ. బైబిల్ ఎప్పుడు కూడా బిగ్ గాడ్, స్మాల్ గాడ్ థియరీ చెప్పలేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ 3 కూడా దేవుడు అనేటువంటి విషయంలో సమానం. ఎక్కువ తక్కువలు అసలు అక్కడ లేవు. కొందరు ఏమన్నా అనుకుంటూ ఉంటారంటే తండ్రి అంటే చాలా పెద్ద దేవుడు, సుప్రీం గాడ్ అన్నాడు ఒకసారి ఒక ఆయన. సుప్రీంకోర్టులో, హైకోర్టు లాగా మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్నట్లతోనే బుర్రపాడైపోతుంది జనాలకి. మళ్ళీ ఆయన ఏమో సుప్రీం గాడు, తర్వాత సబార్డినేట్ గాడు, పరిశుద్ధాత్మ అంటే ఇంకా తక్కువ, ఇట్లా చెప్తున్నారు. మనకి ఏంటంటే మనమున్న దేశంలో పెద్ద దేవుళ్ళు ఉంటారు.
ఆ తర్వాత చిన్న దేవుళ్ళు ఉంటారు. గుళ్ళు కట్టేటప్పుడు కూడా పెద్ద దేవుళ్ళకి పెద్ద గుళ్ళు కడుతూ ఉంటారు, చిన్న దేవుళ్ళందరినీ కూడా చిన్న చిన్న దేవుళ్ళు పెడుతూ ఉంటారు. బైబిల్ అటువంటి కాన్సెప్ట్ మనకు నేర్పలేదు. ఆ విధమైనటువంటి ఆలోచన భావజాలంతో లోపలికి వచ్చి దీన్ని కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అలా విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి బైబిల్ మనకు నేర్పేది ఏమిటి అంటే దేవుడు ఆరాధనకి పాత్రుడు. ఎవరు దేవుడు అంటే దైవత్వం అనేటువంటిది తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు, ఈ ముగ్గురు వ్యక్తులకు దైవత్వం ఆ స్వభావం అనేటువంటిది ఉంది. కాబట్టి ముగ్గురు వ్యక్తులు కూడా ఆరాధనకి పాత్రులే. కాబట్టి తండ్రిని ఆరాధించారు, కుమారుని ఆరాధించారు. తండ్రి మాత్రమే అనే కాన్సెప్ట్ బైబిల్ మనకు నేర్పినటువంటి కాన్సెప్ట్ కాదు. వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉండి జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఈ మధ్యకాలం వచ్చిన కన్ఫ్యూజనే కానీ అది పూర్వం నుంచి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కాదు. ఎందుకంటే బైబిల్ చదివేటువంటి వాళ్ళకు క్రీస్తు ఆరాధనకు పాత్రుడు అని బాగా తెలుసు. అయితే ఈ మధ్య కొంతమంది ఏమంటున్నారంటే క్రీస్తు ఆరాధనకి పాత్రుడే బ్రదర్, మేము కాదనలేదు, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, క్రీస్తు ఆరాధనకు పాత్రులే. ఎవరండి కాదండి? ఇన్ని వచనాలు చూపిస్తూ ఉంటే జ్ఞానులు ఆయన్ని ఆరాధించారు, కుష్ఠరోగి ఆరాధించాడు, తర్వాత శిష్యులు ఆరాధించారు, పునరుత్థానమైన స్త్రీలు ఆరాధించారు, ఇన్ని వచనాలు ఉంటే ఎట్లండి కాదంటే ఆయన ఆరాధనకు పాత్రుడే. కాకపోతే మన ఆరాధన తండ్రికి అంటున్నాడు. మరి ఇదేంటి? ఇందాక చెప్పిన గోల ఈ గోల ఒకటి కాదా? ఆయన ఆరాధనకి పాత్రుడే కానీ మనం ఆరాధించాల్సింది తండ్రిని అని అంటారు. అంటే ఆయన కాదు అని నేరుగా చెప్పకుండానే ఆయన త్రోసి పక్కన పడేస్తూ ఉన్నారు. అది పూర్తిగా ఇప్పుడు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పడం మనకి ఈ డొంక తిరుగుడు అంటే కొంతమంది లోపల ఉంటుంది కానీ ఆ బోధ ఏంటంటే తెలియకుండా అటే నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమి నమ్ముతున్నారనే చెప్పరు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం దగ్గర నేరుగా మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, అర్థం చేసుకొని దాని ప్రకారం తమ జీవితాలని దిద్దుకోవాలి. తప్పైతే నేరుగా ఇది తప్పని చెప్పాలి, ఒప్పైతే ఇది నేరుగా ఒప్పని చెప్పాలి. అంతేగాని మనకి లోకంలో చెప్తారు కర్ర ఇరగకుండా పాము చావకుండా, అంటే ఏ విషయం తేల్చకుండా నేను అవునన్నానా అని అన్నాడు ఒకసారి ఒక ఆయన. పోనీ కాదన్నారంటే కాదు అని అనలేదు కదా అంటున్నాడు. మరి అవును అనకపోతే కాదనకపోతే ఏమన్నారంటే నేనేం అనలేదు మీరే అంటున్నారు అంటున్నాడు. మరి మీరు ఏదో ఒకటి అనండి అంటే నేనేం అన్నా అంటున్నాడు. అంటే దాని గురించి నేనేం అనలేదు అని అంటున్నాడు. మరి ఏదో ఒకటి అనాలి కదా. ఇప్పుడు జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు ఏదో ఒకటి అనాలి కదా అంటే నేను అనను అని అంటున్నాడు. అంటే నేనేమి అనలేదు, నేనేమి అనను. కొంతమంది పరిస్థితి అలాగనే ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలాగ కన్ఫ్యూజన్ కొనసాగటానికి కారణం ఏంటంటే ఎస్ఓ నోనో చెప్పేస్తే అయిపోతుంది, కానీ ఎస్ఓ నోనో చెప్పరు. ఎస్ అంటే దానికి సంబంధించిన వాక్యం ఏంటి, నో అంటే దానికి సంబంధించిన వాక్యం. ఎందుకు నో అనేటువంటిది జనాల ముందు పెడితే వాళ్ళు పరిశీలన చేస్తారు. చాలా తేలిగ్గా అర్థం అవ్వాల్సినటువంటి విషయం. కాబట్టి బైబిల్లో మనం గమనించినప్పుడు బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించు. సింపుల్గా చెప్తున్నాడు, దేవుణ్ణి ఆరాధించు. ఎవరు దేవుడైతే వాళ్ళని ఆరాధించు అంతే. విగ్రహాలని కాదు, రూపాలని కాదు, దేవుడిని ఆరాధించు. ఎవరు దేవుడైతే వాళ్ళని ఆరాధించు. నీ బైబిల్ నీకేమి నేర్పిస్తుంది? తండ్రి దేవుడని నేర్పిస్తుంది, ఆరాధించు. క్రీస్తు దేవుడని నేర్పిస్తుంది, ఆరాధించు. పరిశుద్ధాత్మ దేవుడని మనకు నేర్పుతుంది, ఆరాధించు. అంతే సింపుల్గా అయిపోయేటువంటి విషయము చాలా కాంప్లికేటెడ్ చేస్తూ ఉన్నాం. అది అందులో ఈ ముగ్గురు కూడా ఐక్యమై ఉన్నారు. ముగ్గురిని మనం వేరు చేయలేము. ఉదాహరణకు మనం తండ్రిని ఆరాధిస్తే అది క్రీస్తుకి పరిశుద్ధాత్మకి చెందుతుంది. పరిశుద్ధాత్మను ఆరాధిస్తే కూడా అది తండ్రికి అదే రీతిగా క్రీస్తుకు చెందుతుంది. మనం పాటలు పాడేటప్పుడు కూడా విడదీసి పాడాల్సిన పని లేదు. 3 పాటలు పాడాలంటే కొన్ని సంఘాల్లో తండ్రికి ఒక పాట, కుమారునికి ఒక పాట, పరిశుద్ధాత్మకు ఒక పాట పాడతారు. అంటే కొంతమంది పరిశుద్ధాత్మని గురించి ఎక్కువ కీర్తనలు లేవని అసలు లేవని చెప్పొద్దు, ఉన్నాయి. పరిశుద్ధ పాట పాడతాం కదా, ఆ పాటలో ఎవరెవరు ఉంటారు? పరిశుద్ధ పాట. సార్ ఒకళ్ళు అన్నారు కంఠస్థ వాక్యాలే గుర్తురావు, ఈ పాటలు గుర్తు వస్తాయా అని. అంటే పాట ఏమి కంఠస్థం చేయమంటలేదు, ఎందుకంటే మనకు పుస్తకాలు ఉన్నాయి, పుస్తకం చూసే తప్పులు పాడతాము. ఇక పుస్తకం లేకుండా అంటే ఇంకా అది చాలా కష్టము. అందులో మీరు కనుక చూసినట్లయితే తండ్రిని గురించి, కుమారుని గురించి, ఆత్మను గురించి, ముగ్గురిని గురించి కూడా స్తుతించేటువంటి కీర్తనది. మీరు కీర్తనలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. తండ్రిని ఎలాగైతే స్తుతిస్తామో, క్రీస్తుని ఎలాగైతే స్తుతిస్తామో, పరిశుద్ధాత్మని మొదటి నుంచి స్తుతించారు. ఈరోజు క్రొత్తగా మనం రాసేది కాదు. పరిశుద్ధాత్మ మీద పాటలు చాలామంది రాయరు. కానీ రాయరంటే అసలు రాయరని కాదు, ఆయన ఆరాధనకు పాత్రుడనేటువంటి విషయం తెలుసు. ఆయన కూడా ఆరాధించబడ్డాడు. అపోస్తలుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలు
కార్యములు మీరు గమనించినప్పుడు 4వ అధ్యాయము 4వ అధ్యాయం మీరు చూసినప్పుడు పేతురు యోహాను వాళ్ళని బలాత్కారంగా పట్టుకొని వాళ్ళను 3వ అధ్యాయంలో ప్రకటించినందుకు బంధించటము, ఆ తర్వాత వారిని కొట్టి విడుదల చేయటము, ఇదంతా కూడా జరిగిందనమాట. జరిగినప్పుడు 23వ వచనము, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏదో చేద్దామో అని చెప్పేసి అనుకున్నారు. ఏదో చేద్దామో అని చెప్పేసి అనుకునేటప్పుడు ఈలోపు అందులో ఒక పేరు పొందినటువంటి వ్యక్తి ఒక ఆయన వచ్చి ఆయన ఒక సలహా ఇస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, ఇది మనము దేవుని వల్ల జరిగేటువంటి కార్యాలను మనం ఎవరం కూడా అడ్డుకోవటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకంటే దేవుని వల్ల జరిగేటువంటి కార్యం ఏదైనా కనుక ఉన్నట్లయితే మనం ఎవరం కూడా దాన్ని ఆపలేము. ఇక్కడ మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 5వ వచనము, మరునాడు వారు అధికారులు పెద్దలు శాస్త్రులు యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకులైన అన్న కైపా యోహాను అలెగ్జాండర్ను ప్రధాన యాజకుని బంధువును వారితో కూడా ఉండిరి. వారందరూ కూడా పట్టుకొని వీళ్ళని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసేటప్పుడు అప్పుడు వీళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళేంటి విద్య లేని పామర్లు, ఇంత గట్టిగా వీళ్ళు దీన్ని తెలియజేస్తున్నారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అనుకునేటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా అంటే ఈ విద్య లేనటువంటి పామర్లు అనేటువంటి చేపలు పట్టేటువంటి వాళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయం వాళ్ళు గమనించారు. అంటే ఈ బోధించేటువంటి ధైర్యం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్రీస్తు దగ్గర నుంచి వచ్చినట్లుగా వాళ్ళకి అర్థమైంది. అయితే 19వ వచనం, అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినట కంటే మీ మాట వినటమో దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. మీరు ఈ నామాన్ని బట్టి మాత్రం మాట్లాడొద్దు అని అన్నారు క్రీస్తుని గురించి. ఒకప్పుడు పేతురు క్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేసినప్పుడు వెనకాల వెళ్ళి 3 సార్లు ఆయన ఎరగను అని చెప్పేసి అన్నాడు. 3 సార్లు అన్న తర్వాత కోడి కూసింది. మీకు జ్ఞాపకం ఉంటుంది. ఎందుకు 3 సార్లు అబద్ధమాడాడు, బొంకాడు? వాస్తవంగా ఆయన ఎరగపోవటం కదా, ఆయనతో పాటు తిరిగినటువంటి ప్రధానమైన అనుచరుడు ఆయన, ప్రధానికి ముందుండేవాడు. మరి ఎందుకు అన్నాడంటే ఆయన ప్రాణహాని, అంటే తన ప్రాణానికి ఏదైనా హాని తలపెడతారని భయపడ్డాడు. మరి ఇప్పుడు పేతురు పరిస్థితి ఎలా ఉంది? ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించకూడదని ఆల్రెడీ కొడితే కూడా ఆయన ఏమంటున్నాడంటే 19వ వచనము, అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినట కంటే మీ మాట వింట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చేది. మేము కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పక ఉండలేమంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి పోండి, మేమైతే చెప్పకుండా ఉండలేం, మేము బోధిస్తాం. అంటే ప్రాణం పోతుంది అనేటువంటి భయం ఇప్పుడు వాళ్ళలో కనబడటం లేదు. ఇక తర్వాత ఏమి చేయలేక వాళ్ళు వదిలిపెట్టేశారు. వదిలిపెట్టినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. 23వ వచనము, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు ఏం చేశారంటే ఆ పెద్దలు ప్రధాన యాజకులు చెప్పిన మాటలు తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు, నాదా నీవు ఆకాశము భూమి సముద్రము వాటిలో సమస్తాన్ని కలగజేసిన వాడివి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను రాజులు లేచిరి. ఇది కీర్తనలో 2వ కీర్తన 1-4 వచనాల్లో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేశారు. దాని యొక్క నెరవేర్పు అన్నమాట ఇది. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగాలని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదు, పొంతి పిలాతు అన్యజనులతో ఇజ్రాయేలు ప్రజలతోనో ఈ పట్టణమందు నిజంగా కూడుకున్నారు. అక్కడ చెప్పినట్లుగా ఆ అధికారులు భూరాజులు అందరూ కూడా నిజంగా క్రీస్తుకు వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా వాళ్ళు కూడుకున్నారు. ప్రభువా ఈ సమయం మందు వారి బెదిరింపులు చూచి రోగులు స్వస్థపరచుటకునో నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకునో నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించు.
ఒకవైపు వాళ్ళేం వ్యతిరేకంగా ఉన్నారు, అయినప్పటికీ కూడా యేసుని గురించి మేము బహుధైర్యంగా మేము ఈ కార్యాలన్నీ చేయటానికి ప్రకటించడానికి మాకు అనుగ్రహించు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఇక్కడ మీరు బాగా గమనించండి, పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా వాళ్ళు బోధించారు. వాస్తవంగా ఇక్కడ మీరు గమనించినప్పుడు పరిశుద్ధాత్మ అంటే క్రైస్తవులు వారి యొక్క కార్యాలలో పరిశుద్ధాత్మ ఉంటున్నాడు. అసలు ఆయన తీసి పక్కన పెట్టడానికి లేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తండ్రి కుమారుడికి ఇచ్చినంత ప్రాధాన్యత పరిశుద్ధాత్మకి ఇవ్వరు. ఇక పరిశుద్ధాత్మ అన్న ఆరాధించటము అనే మాట కూడా నోట్లో ఉచ్చరించడానికి ఏంటి మనం చెప్పగలమా, అవునంటానికి మనకి ఎవిడెన్స్ సరిపోతుందా అన్నట్లు అసలు ఆ పదం రానివ్వరు. తండ్రి ఆరాధన అనేటువంటి దగ్గర తండ్రిని గురించి మాట్లాడతారు, ఆరాధన అనే దగ్గర మనకి క్రీస్తుని గురించి మాట్లాడతారు, కుమారుని గురించి. ఇక పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాలి అంటే మాత్రమో వాళ్ళు ఎవిడెన్స్ సరిపోదు, మనకు ఆయన గురించి ఏం మాట్లాడతామో అన్నట్లుగా ఉంటారు. కానీ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ క్రైస్తవ కార్యాలలో ఆయన 100% ఉన్నాడు. ఆయన లేనటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ క్రైస్తవ్యము ప్రారంభించేటప్పుడు కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చచ్చు. అంటే నామం అంటే అధికారము. అంటే ఎవరి అధికారమో, తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారములో వారు క్రైస్తవ్యంలోకి ప్రవేశించాలి. అంటే క్రైస్తవ్యంలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే, క్రీస్తులోకి ప్రవేశించాలి అంటే, దేవుని కుమారుడు కుమార్తె అవ్వాలి అంటే తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారము. అంటే తండ్రికి ఎలా అధికారం ఉందో, కుమారునికి ఎలా అధికారం ఉందో, పరిశుద్ధాత్మకు అలాగ అధికారం ఉంది. కాబట్టి అధికారం ఎవరికి ఉంటుంది? దేవునికి తప్ప ఇంకెవరికి ఉండదు. కాబట్టి తండ్రి ఎలా దేవుడో, కుమారుడు ఎలా దేవుడో, పరిశుద్ధాత్మ అలానే దేవుడు. ఆయన అధికారాన్ని మనం అంగీకరించాము కాబట్టే క్రైస్తవ్యం లోపలికి వచ్చాం. కాబట్టి ఆయన మనకు అధికారి గనక అయితే, ఆయన దేవుడు అయితే, నువ్వు తండ్రిని ఎలాగైతే ఆరాధించావో స్తుతిస్తున్నావో, క్రీస్తుని ఎలాగైతే ఆరాధిస్తున్నావో స్తుతిస్తున్నావో, అలాగా పరిశుద్ధాత్మ నీ స్తుతికైన పాత్రుడు, నీ ఆరాధనకి పాత్రుడు. ఆయన ముందు ఖచ్చితంగా నువ్వు సాగిలపడాలి. ఆయనకు అధికారం ఉంది. ఆయన అధికారాన్ని ఒప్పుకుంటేనే నీ క్రైస్తవ్యం ప్రారంభమైంది. ఆయన అధికారాన్ని ఒప్పుకోను బ్రదర్, నాకు మాత్రం తండ్రి కుమార నామంలో బాప్తిసం ఇవ్వండి, పరిశుద్ధాత్మ గురించి పక్కన పెట్టండి, ఇంకా నాకు అర్థం కాలేదని అన్నారనుకోండి, పక్కన పెడితే నువ్వు దాన్ని అర్థం చేసుకునేదాకా నీ క్రైస్తవ్యం ప్రారంభం కాదు. నీ క్రైస్తవ్యం ప్రారంభం కావాలంటేనే నువ్వు తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారం నువ్వు అంగీకరించాలి. ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే 26 సంవత్సరాల నుంచి బోధ చేస్తూ అసలు నీకు ఎవరిని ఆరాధించాలో తెలియలేదంటే నీ యొక్క క్రైస్తవ జీవితం ప్రారంభమైందా? అసలు నీకు తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి ప్రాథమికమైన విషయాలు వాళ్ళు ఎవరో తెలియకుండా, వాళ్ళ అధికారం ఏంటో తెలియకుండా అసలు నీ క్రైస్తవ జీవితం ప్రారంభమైందా? నువ్వేదో నేను 20 సంవత్సరాల క్రైస్తవుడిని, 25 ఏళ్ళ క్రైస్తవుడిని, 10 ఏళ్ళ ఆరాధన అంటున్నావు. అసలు నీకు ఎవరికి ఏం అధికారం ఉందో తెలియలేదు. వాళ్ళ అధికారాన్ని ఈవెన్ నువ్వు అంగీకరించలేదు. పరిశుద్ధాత్మ గురించి కాసేపు పక్కన పెట్టండి అన్నావంటే నువ్వు ఆయన అధికారాన్ని ఇవ్వేళ్త వరకు నువ్వు అంగీకరించలేదు. అంగీకరించకుండా నువ్వు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించలేవు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే క్రైస్తవ జీవితంలో తండ్రి ఎలాగైతే ఉన్నాడో, కుమారుడు ఎలాగైతే ఉన్నాడో అలా పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన పక్కన పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. ఈరోజు కొంతమంది పరిశుద్ధాత్మ అనే మాట ఉచ్చరించడానికి కొంత భయపడుతూ ఉంటారంటే పరిశుద్ధాత్మ ఆరాధన అనే విషయాలు మనం కదిపామంటే మనం రుజువు చేయలేమేమోనండి అని ఒకసారి ఒక ఆయన అన్నాడు. అంటే రుజువు చేయలేమేమో అంటే నేరుగా పరిశుద్ధాత్మను ఆరాధించు అని వాళ్ళు అడిగినట్లు రాసి ఉండదు. కానీ కొన్ని విషయాలు మనం తీసుకున్నట్లయితే ఒక లాజికల్ కన్క్లూజన్కి ఖచ్చితంగా మనం రాగలం. ఇప్పుడు ఈరోజు మనకి అపవాదిని గురించినటువంటి ఆవిర్భావం బైబిల్లో ఎక్కడ ఉండదు. మీరు సాతాన్ని గురించి కనుక స్టడీ చేశారనుకోండి, కొన్ని విషయాలను కనుక మీరు స్టడీ చేసినట్లయితే కొన్నిటికి మీకు ఖచ్చితంగా ఆధారాలు ఉండవు. కానీ అపవాదిని గురించి కనుక స్టడీ చేసినట్లయితే అపవాది ఆవిర్భావం అనేటువంటిది నేరుగా మీకు ఉండదు. కానీ ఖచ్చితంగా ఆయన ఆవిర్భావాన్ని మనం చెప్పగలం. ఎట్లా చెప్పగలం? దేవుడు మాత్రమే తనంతట తానుగా ఉన్నవాడు.
దేవుని ఆవిర్భావం అంటే మనం చెప్పలేం. ఆయన బిగినింగ్ ఏంటంటే మనం చెప్పలేం. అసలు దేవుడు అంటేనే తనంతట తానుగా ఉన్నవాడు. బైబిల్ మనకు నేర్పింది. దేవుడు తప్ప వేరెవ్వరూ కూడా తమంతట తాముగా ఉన్నవాళ్ళు కాదు. బాగా ఈ పదాలు బాగా జాగ్రత్తగా గమనించండి. దేవుడు తప్ప వేరెవ్వరూ కూడా తమంతట తాముగా ఉన్నవాళ్ళు కాదు. ఒకవేళ తమంతట తాముగా ఉంటే వాళ్ళు కూడా దేవుడు అవుతారు. ఒకసారి ఒక ఆయన పొరపాటున అనేసాడు, అపవాది కూడా తనంతట తానుగా ఉన్నాడని. ప్రసంగం చెప్పి కిందకి రాగానే వాళ్ళు బ్రదర్, అపవాది తనంతట తానుగా ఉంటే ఆయన కూడా దేవుడు అవ్వాలి కదా అని అన్నాడు ఒక ఆయన. అవును కదా అన్నాడు ఆయన. ఈలోపు ఇంకొక ఆయన అందుకొని, మరి ఆయన దేవుడైతే ఆయన కూడా ఆరాధించాలిగా అన్నాడు. పూర్తిగా తప్పు అట్లయితే అన్నాడు. ఎందుకంటే అపవాదిని ఎందుకు ఆరాధిస్తాం? అసలు ఆ కాన్సెప్టు అంతే కదా, ఆయన దేవుడైతే మళ్ళీ ఆయన ఆరాధించాలి. కాబట్టి అపవాది తనంతట తానుగా ఉన్నవాడు కాదు. తనంతట తానుగా ఉంటే దేవుడు అవుతాడు. దేవుడైతే మళ్ళీ ఆరాధించాలి. కాబట్టి అపవాది తనంతట తానుగా లేడు. రెండు విషయాలు. ఒకటి తనంతట తానుగా ఉండాలి, లేదా ఇంకెవరైనా సృజించాలి. తనంతట తానుగా లేడు అంటే ఇంకెవరు సృజించి ఉండాలి? ఎవరో సృజించి ఉండాలి. అంతే కదా. ఈ రెండు కాకుండా మూడోది ఏమన్నా ఉందా? ఆయన తనంతట తాను లేడండి, ఎవరూ ఆయన సృజించలేదు. మూడో కారణం ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. ఒకటి ఉంటే తనంతట తానుగా ఉండాలి. అపవాది తనంతట తానుగా ఉన్నవాడు కాదు, స్వయంభవుడు కాదు. మరి ఏమిటి అపవాది అంటే? స్వయంభవుడు కాకపోతే, తనంతట తానుగా ఉన్నవాడు కాకపోతే ఎవరో సృజించి ఉండాలి. ఎవరో సృజించి ఉండాలంటే ఎవరు సృజించి ఉండాలి? సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యోహాను 1:1-3. కాబట్టి ఈ లోకమంతా కూడా కలగజేసింది దేవుడే. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే క్రీస్తు ప్రభువే. ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే అపవాదిని కూడా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. అమ్మో, అపవాదిని దేవుడు చేశాడు అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఆశ్చర్యం. తర్వాత ముందు ఎందుకు చేశాడు ఏంటి అనేటువంటి విషయాలు ఆలోచన చేయాలి. కాబట్టి అపవాది కూడా మనకు స్ట్రైట్గా అపవాదిని దేవుడు చేశాడనేమి రాయలేదు. కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం రుజువు చేయొచ్చు. కొన్ని విషయాలు ఒక లాజికల్ కన్క్లూజన్గా మనకు రావడానికి సరిపడినన్ని ఎవిడెన్స్లు, ఆధారాలు ఉన్నాయి. అట్లనే పరిశుద్ధాత్మ ఆరాధనకి పాత్రుడని నేరుగా అయితే రాలేదు. కానీ ఆయన ఆరాధనకి పాత్రుడని చెప్పగలిగినంత సరిపోయేటువంటి ఎవిడెన్స్లు మనకు బైబిల్లో ఉన్నాయి. ఎట్లా మనం చెప్పగలమంటే దైవత్వం అనేటువంటిది ఆ స్వభావము, దైవ స్వభావము ముగ్గురు వ్యక్తులకు ఉంది. తండ్రికి ఉంది, కుమారునికి ఉంది, పరిశుద్ధాత్మకు ఉంది. అంతేకాదు ఆ దైవ స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉండటం మాత్రమే కాదు, క్రైస్తవ జీవితము ప్రారంభమయ్యేటప్పుడు కూడా, అంటే మనము బాప్తిసం పొందేటప్పుడు ఈ ముగ్గురి నామము అంటే వారి అధికారాన్ని మనం ఒప్పుకోవలసిన అవసరం ఉంది. అంటే నువ్వు తండ్రి అధికారానికి, కుమారుని అధికారానికి, పరిశుద్ధాత్మ అధికారానికి లోబడాలి. అంటే పరిశుద్ధాత్మ అధికారానికి లోబడుతున్నావు అంటేనే నీ మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నావు. మరి అధికారం అయితే నువ్వు స్తుతించవా? ఖచ్చితంగా స్తుతించాలి. అందుకనే మనకు పరిశుద్ధ పాట అంటే దాదాపు తెలియని వాళ్ళు ఉండరు. అందులో తండ్రిని స్తుతించేటువంటి ఒక చరణం ఉంటుంది, అదే రీతిగా కుమారుని గురించి ఒక చరణం ఉంటుంది, అదే రీతిగా పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక చరణం ఉంటుంది. ఇంకా మీరు కొన్ని పాటల్లో కనుక చూసినట్లయితే పరిశుద్ధాత్మ మనకు కనబడుతుంటాడు. అయితే తండ్రి మీద రాసినన్ని ఎక్కువ పాటలు, కుమారుని మీద రాసినన్ని ఎక్కువ పాటలు పరిశుద్ధాత్మ మీద లేవు. ఇంకా చెప్పాలంటే పాటలు అనే విషయానికి వస్తే తండ్రి కంటే కూడా క్రీస్తు మీద ఎక్కువ పాటలు కాదంటారు ఎవరైనా? మీరు పాటలు కనుక చూసినట్లయితే తండ్రి మీద ఎక్కువ పాటలు ఉంటాయా, క్రీస్తు మీద ఎక్కువ పాటలు ఉంటాయి? క్రీస్తు మీద ఎక్కువ పాటలు ఉంటాయి. అసలు బోధ కూడా, మనం చేసేటువంటి బోధ అంతా కూడా క్రీస్తు మీదే మన బోధ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. క్రైస్తవ జీవితం అంతా కూడా క్రీస్తును ప్రకటించేటువంటిదే. పొద్దున లేస్తే క్రీస్తు జీవితం ఎలా ఉంది అలా మన జీవితం మార్చుకోవాలి. క్రీస్తు ఇలా మాట్లాడాడు, క్రీస్తు ఇలా బ్రతికాడు, క్రీస్తు నీ కొరకు ఇలా త్యాగం చేశాడు. మన బోధ ఆద్యంతం క్రీస్తు వైపు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు కొంతమంది ఏంటంటే దాన్ని సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి జనాలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి క్రొత్త నిబంధనలో మనం గమనించేటప్పుడు క్రైస్తవ్యం ప్రారంభంలో క్రైస్తవ్యాన్ని కనుక చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ స్పష్టంగా కనబడుతూ ఉంటాడు. ఇక 5వ అధ్యాయం చాలా ఫేమస్ అధ్యాయం. అందులో కనుక మనం చూసినట్లయితే అననీయ సపీరా అనేటువంటి భార్యాభర్తల గురించి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని గురించి చూసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి విషయం నేరుగా చెప్పబడింది అక్కడే. నేరుగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని రాయలేదు.
అని నేరుగా అంటే ఎక్కడ అన్నాడు ఒకసారి ఒక ఆయన. అట్లా రాయలేదు నువ్వు అనుకునేటట్లుగా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారు భూమిని అమ్మారు, అమ్మి కొంత వెలను దాచుకున్నారు, దాచుకొని కొంత తీసుకొని వచ్చి అపోస్తులైన పేతురు పాదాల దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ నువ్వు భూమి వెలలో కొంత దాచి బాగా గమనించండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను? నువ్వు భూమి వెలలో కొంత దాస్తే అది నన్ను మోసం చేసినట్టు కాదు. ఇప్పుడు పేతురు దగ్గర కదా తెచ్చాడు, పేతురు దగ్గరికి తెస్తే పేతురుని మోసం చేసినట్లు. కానీ ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. నువ్వు మనుషులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో అబద్ధం ఆడావు. ఎవరా దేవుడు? పేతురు అనే దేవుడా? కాదు. వాస్తవంగా ఆయన పేతురుతో అబద్ధమేమో, పేతురుతో మోసమేమో అని అనుకుంటున్నావు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు అని చెప్తున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడావు. అంటే ఇది పరిశుద్ధాత్మతో డీలింగ్. ఈ డీలింగ్లో ఏమంటున్నాడంటే ఆయన్ని, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి సరిపడనంత ఎవిడెన్స్ అది. అంటే ఆ కాంటెక్స్ట్లో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు నన్ను కాదు మోసం చేసింది, పరిశుద్ధాత్మను. కాబట్టి నువ్వు దేవునితో అనే అబద్ధం ఆడావు. అంటే పరిశుద్ధాత్మ ఎవరంటే దేవుడు ఆయన. ఇందులో తండ్రిని గురించి మాట్లాడలేదు, క్రీస్తుని గురించి మాట్లాడలేదు. అది పూర్తిగా పరిశుద్ధాత్మను గురించినటువంటి వచనం. దాన్ని చదివేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే అది పరిశుద్ధాత్మని గురించి అర్థమవుతుంది. ఒకసారి ఒక ఆయన ఇలాగనే చదివి, అవునండి అది పరిశుద్ధాత్మను గురించినటువంటి వచనమే, దాన్ని బట్టి ఆయన దేవుడని అర్థమవుతుంది, కానీ ఒకచోటే చెప్పాడు కదా అన్నాడు. అంటే సత్యం ఎన్నిసార్లు చెప్తే సత్యం అవుతుంది? ఏదైనా ఒక విషయము సత్యం అవ్వాలంటే ఎన్నిసార్లు చెప్పాలి? 100 సార్లు చెప్తేనే, 100 వచనాలు ఉంటేనే, 100 రెఫరెన్సులు ఉంటేనే సత్యమా? సత్యము ఒక్కసారి చెప్పినా సత్యమే. పరిశుద్ధాత్మ దేవుడు అని ఒకసారి చెప్తే ఎంత విలువ ఉంటుందో 100 సార్లు చెప్పినా అంతే విలువ. పోనీ 100 సార్లు చెప్తే ఎంత విలువ ఉంటుందో ఒక్కసారి చెప్పినా అంతే విలువ. కాబట్టి సత్యము 10 సార్లు రాశాడు కాబట్టి దానికి ఎక్కువ విలువ ఉంటుంది కాదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమండి తండ్రి దేవుడు అని బైబిల్లో చాలాసార్లు ఉంది అని. అంటే ఎక్కువ సార్లు ఉంటే ఆయన పెద్ద దేవుడు అవడు. ఒకసారి కొంతమంది అంకెలు లెక్కేసి ఆయన గురించి ఎక్కువ ఉంది కదా అని అంటే ఎక్కువ సార్లు ఉండేసరికి పెద్ద దేవుడు చిన్న దేవుడు అట్లా అవడు. అటువంటి కన్ఫ్యూజన్ కాదు. దేవుడు అంటే దేవుడు అంతే. ఎన్నిసార్లు చెప్పినా అది మనకు సరిపోతుంది, ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా. కాబట్టి తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ మనకు సరిపడినంత ఎవిడెన్స్ ఇచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడో, మరి దేవుడైతే ఖచ్చితంగా ఆయన క్రైస్తవ ఆరాధనకు పాత్రుడవుతాడు. ఇక అందులో ఎలాంటి సందేహము కూడా లేదు. మనం బైబిల్లో గమనించేటప్పుడు మనకు క్రీస్తు ప్రభుని గురించినటువంటి ఆరాధన అయితే ఇక మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. క్రైస్తవులు ఆరాధించాలా క్రీస్తు ప్రభుని అంటే క్రైస్తవులు తండ్రినే ఆరాధించాలి అంటే తండ్రినే అనే మాట తండ్రిని మాత్రమే అని అర్థం ఇస్తుంది. తండ్రినే ఆరాధించాలి అంటే దాని అర్థం ఏంటి? తండ్రిని కూడా ఆరాధించాలన్నా, తండ్రిని మాత్రమే ఆరాధించాలన్నా? ఈరోజు కొంతమంది తండ్రినే ఆరాధించాలి అని అంటున్నారు. తండ్రినే అనే మాట తండ్రిని మాత్రమే అని అర్థం ఇస్తుంది. అలా గనక అయితే పూర్తిగా బోధ తప్పు. తండ్రిని మాత్రమే అనేటువంటిది. ఒకసారి ఒక వ్యక్తి ఇదే చెప్తున్నాడు, తండ్రినే ఆరాధించాలి, క్రీస్తు ద్వారా మనం తండ్రిని ఆరాధిస్తున్నాం, తండ్రినే ఆరాధించాలి అని అంటున్నాడు. అంటూ మళ్ళీ ఆయన ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే, ఆయనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూపించాడు. క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించినప్పుడు, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లు, దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను.
ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. అంటే ఇది దేని గురించి తెలియజేస్తున్నాడు? యేసు నామమున వంగాలి అని చెప్పేసి అంటే యేసు నామమున వంగటము అనేటువంటిది ఏమవుతుంది? యేసు నామమున ప్రతి మోకాలు వంగాలి. ఏమవుతుంది అది? ఒకసారి ఒక ఆయన అన్నాడు, మోకాలు వంచడం మోకరించడం అవుతుందని. పోనీ మోకాళ్ళు ఉంచావు, మోకరించడం ఏమవుతుంది? లోబడటం అవుతుంది అన్నాడు. సరే, లోబడుతున్నావు, లోబట్టం అంటే దాని అర్థం ఏంటి? అసలు పాయింట్కి రావట్లేదు. లోబట్టం విధేయత అవుతుంది అంటున్నాడు. పోనీ విధేయత చూపించావు, ఎందుకు విధేయత చూపించావు? ఎవరని విధేయత చూపించావు? అక్కడ దాకా వచ్చిన తర్వాత నేను సేవించటానికి అన్నాడు, ఆరాధించడానికి అనలేకపోయాడు ఆ పదం. అంటే ఇంత ఖచ్చితంగా చెప్తే కూడా దాన్ని ఆరాధనని ఆయన చెప్పలేకపోయాడు. నేను చెప్పాను, ఓకే, ఒకవేళ మోకాలు వంగటము అనేటువంటిది ఆరాధన అని నేరుగా అక్కడ నీకు పదం లేదు, అదే కదా నీ ఇబ్బంది. ఇది ఆరాధన అవుతుందా అని లోపలేదో పురుగు తొలుస్తూ ఉంటుంది. ఇది ఆరాధన, మోకాలు ఉంచటం ఆరాధన అనేటువంటిది నీకు అర్థం కాలేదు. పోనీ ఒక వచ్చిన భాగాన్ని నీకు నేను తెలియజేస్తాను, అక్కడ నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందేమో. రోమీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు పత్రిక రాసేటప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు, అలాగైన యెడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లన రాదు. నేను కూడా ఇజ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. అపోస్తులైనటువంటి పౌలు, అవును, అన్యులకి దేవుడు రక్షణ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? ఇజ్రాయేలీలందరినీ వదిలేశాడనే దాని అర్థం. పౌలు గారు చెప్తున్నాడు, అలాగైనా నేను అడిగేది ఏంటంటే, దేవుడు తన ప్రజలంటే ఇక్కడ ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు, విసర్జించిన అట్లన రాదు. అట్లా అంటాము? మరి నేనెవరిని? నేను కూడా అబ్రహాము సంతానంలో బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడినే కదా. అపోస్తులైన పౌలు ఆయన బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు. మరి నేనున్నాగా ఇజ్రాయేలుని. కాబట్టి దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. 2వ వచనంలో ఆయన చెప్తున్నాడు, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు అని ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తున్నాడు. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే 2వ వచనము, ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పున్నది మీరు ఎరగరా. ఏం చెప్పాడు ఏలియాను గూర్చినటువంటి విషయంలో? దేవుడు ఒకానొక సందర్భంలో నేను మీకు తెలియజేస్తాను, తర్వాత చదువుకుందాం. ఆహాబు, యెజెబెలు భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రవక్తలందరినీ కూడా చంపేశారు. ఆల్మోస్ట్ దాదాపుగా. ఇంక ఎవరు మాత్రం మిగిలారంటే ఏలియా మాత్రం మిగిలాడు. ఏలియా ఏమనుకున్నాడంటే, నేరుగా దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన దేవునితో నేరుగా ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా వీళ్ళు నీ ప్రవక్తలు అందరినీ కూడా చంపేశారు. ఇక్కడ అందరూ అనేటువంటి మాట మనం ఎట్లా ఉపయోగిస్తామనేటువంటిది గుర్తించండి. అందరినీ చంపేశారంటే 100% అని కాదు, కొన్ని సందర్భాల్లో మెజారిటీ అని అర్థం. కానీ కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో మెజారిటీ అని కాదు, కొన్ని సందర్భాల్లో యాక్యురేట్గా ఉపయోగిస్తాం, అందరినీ చంపేశారు అని. రాజులు మొదటి గ్రంథం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రాజులు మొదటి గ్రంథం మనం గమనించినప్పుడు 19వ అధ్యాయము మనం చూసినట్లయితే 14వ వచనం, అందుకతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. జాగ్రత్త గమనించండి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేటిగా చూచుచున్నారని చెప్పాను. ఎంతమంది ఉన్నారట దేవుని కొరకు? నీ ప్రవక్తలందరినీ ఇక్కడ చెప్తూ ఉన్నారు, వారు నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి యగు దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడనైనటువంటి నేను ఒక్కడిని మాత్రమే మిగిలాను. అంటే భూమి మీద ఎంతమంది ఉన్నారు? నీకోసం నేను ఒక్కడిని మాత్రమే. ఇక్కడ చాలా ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు, భూమి మీద నీ కొరకు ఎవడైనా మిగిలాడంటే నేను ఒక్కడినేనయ్యా, ఇంకెవ్వడూ లేడు.
నీ భక్తులు అందరినీ కూడా చంపేశారు అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, 15వ వచనం మనం గమనించినప్పుడు, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయి, ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైనటువంటి యెహూకు పట్టాభిషేకం చేయి, నీ కుమారుగా ప్రవక్త అయి ఉండినట్లు అబేల్ మెహోలా వాడైనటువంటి షపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయి. హజాయేలు ఖడ్గం తప్పించుకునే వారిని యెహూ హతము చేయగా యెహూ యొక్క ఖడ్గము తప్పించుకునే వారిని ఎలీషా హతము చేయును. ముఖ్యమైన వచనం 18వ వచనం, ఆయనను ఇజ్రాయేలు వారిలో బయలకు మోకాల్లోనకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందరు. ఇంకెంతమంది ఉన్నారంట ఆయనకి? నాకు ఇంకా 7,000 మంది ఉన్నారా? నాకేంటి ఒక్కరు కూడా కనబడలేదు. మనమైతే ఆశ్చర్యపోయి అక్కడే అడిగేసేవాళ్ళం. 7,000 మంది ఉన్నారా? ఏంటయ్యా, నాకు 700 మంది కాదు 7 కూడా కనబడలేదు. నేను ఒక్కడనే అనుకున్నానే నీ కొరకు. నిజంగా ఆ అంకె చాలా విస్మయాన్ని కలగజేస్తుంది. ఏలియా ఏమనుకున్నాడంటే, నేను ఒక్కడిని తప్ప ఎవ్వరు లేరేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు 7,000 మంది నా కొరకు ఉన్నారు అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మీరు ఇందాక మనం చదివినటువంటి రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం దగ్గరకు వచ్చేసేయండి. ఎందుకు ఆ విషయానికి అక్కడికి వెళ్ళామంటే, నిజంగా 7,000 మంది ఉంటే ఏలియాకి ఎవరు కనబడలేదు, నేను ఒక్కడినేమో అనుకున్నాడు. అంటే ఇంకా దేవుని కొరకు చాలామంది ఉన్నారు, నీ కంటికి కనబడలేదు. నీ కంటికి కనబడలేదంటే లేదని కాదు అర్థం, అంతే కదా. ఇక్కడ కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇజ్రాయేల్ ఇంకెక్కడ ఉన్నారండి, రక్షణ ఇజ్రాయేల్ కాదు దేవుడు అన్యులకి ఇచ్చేసాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే పౌలు అంటున్నాడు, లేదు, దేవుడు తన వాగ్దానాలను గురించి ఆయన అట్లా చేసేటువంటి వాడు కాదు. ఆయన తన ప్రజలను విసర్జించలేదు. ఏ ప్రామిస్ ఈజ్ ఎ ప్రామిస్. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానమే. నేను బెన్యామీను గోత్రం నుంచి వచ్చినోడే కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇజ్రాయేలు నశించిపోయారా? లేదు. జీరోనా? లేదు. నేనే దానికి రుజువు అంటున్నాడు. నేనున్నాగా బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడిని. ఆయన మీకు విషయం చెప్తాను వినండి అని చెప్పేసి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, తాను ముందెరిగి తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాని గుర్చిన భాగములో లేఖనము చెప్పుంది మీరు ఎరగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠాలను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీజుచున్నారని ఇజ్రాయేలునకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దైవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బాయలకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. దైవోక్తి చెప్పేది ఏంటి? దేవుని మాట. 7,000 మంది నా కొరకు ఉన్నారు అని దేవుడు చెప్పాడు కదా. అక్కడ కూడా ఎవరు కనబడలేదు, కానీ 7,000 మంది ఉన్నారు. కనబడలేదంటే లేరని కాదు, నీకు కనబడలేదంతే. ఇజ్రాయేలీలు కూడా నీకు కనబడలేదంటే వాళ్ళందరూ నశించిపోయారని కాదు. నేను బెన్యామీను గోత్రమేగా, నేను వచ్చాక క్రీస్తులో, కాబట్టి అలాగే క్రీస్తులోకి వచ్చినటువంటి యూదులు ఉన్నారు, ఆ శేషం ఉంది, నీకు కనబడలేదు. అయితే మన పాయింట్ ఏమిటి అంటే, ప్రతి అంటే భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు కూడా ప్రభువైనటువంటి యేసు నామమున వంగాలి అని అన్నాడు. మోకాలు వంచటం ఏమవుతుంది అనేది మన పాయింట్. ఇక్కడ మీరు గమనించండి, 4వ వచనం, దేవోక్తి ఏమి చెప్పుచున్నది? బాయలకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషించుకొని ఉన్నాను. మోకాళ్ళు వంచటం అంటే ఏంటి? ఇక్కడ ఆరాధించటం. బాయలకు మోకాల్లోనని అంటే బయలును ఆరాధించని అని దాని అర్థం. నీ అర్థమేమో తెలియదు కానీ దేవుని అర్థమైతే అదే, వాక్య అర్థమైతే అదే. మోకాళ్ళు ఉండటమో మోకాళ్ళు వంచటమో అంటే ఆరాధించటమో. దీన్ని మనస్సులో పెట్టుకొని ఇప్పుడు మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమి రాశాడో చూడండి. ఇప్పుడు మీరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే 9వ వచనమో 10వ వచనమో మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. ఇప్పుడు చెప్పండి, ఈ మోకాళ్ళు ఉంచటం ఏమవుతుంది?
మోకరించడం అవుతుంది. మోకరించడం ఏమవుతుందంటే విధేయత అవుతుంది. విధేయత ఏమవుతుందంటే తగ్గింపు అవుతుంది. ఈ డొంక తిరుగుడు అంతా చెప్తున్నారు కానీ అంటే ఈ బైబిల్లో ఉన్న బైబిల్ పదాలు చెప్పలేరా? ఆయన అడిగాను, నీకు మోకాళ్ళు వంచటం అంటే నీ పదాలేమో కానీ దేవుని పదమేమో చెప్పలేవా? బాయిల దగ్గర మోకాళ్ళునని అని దేవుడు అన్నాడు. అంటే అట్లీస్ట్ దేవుని అర్థంలో మోకాళ్ళు వంచటం అంటే అర్థం ఏంటి? మోకాళ్ళు వంచటం అంటే ఆరాధించటం. మోకాళ్ళు వంచకపోవటం అంటే ఆయన్ని ఆరాధించకపోవటం లేదా తృణీకరించటం అని అర్థము. యేసు ఎదుట మోకాళ్ళు వంచటం అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు ఒకవేళ తగ్గింపను, వినయమను, విధేయతను ఏమైనాను, ఇక్కడ మాత్రము ఆరాధన అనే అర్థంలో మాట్లాడుతున్నాడు. ప్రతి వాని మోకాలు వంచాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని ఆరాధించాలి అని చెప్తున్నాడు. ఆ ప్రతి ఒక్కరిలో నువ్వు ఉంటావా లేదా చెప్పు, అంతవరకే. దేవుడైతే ఎవరు ఉండాలని అనుకుంటున్నాడంటే 9-10 వచనాలు, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. భూమి పరలోకంలో ఉన్న వాళ్ళు ఎవరికి మినహాయింపు లేదు. ఎవరైనా సరే యేసును ఆరాధించాల్సిందే. భూమి మీద ఉన్న వారిలో ఎవరికి మినహాయింపు లేదు. ఎవరైనా యేసును ఆరాధించాల్సిందే. భూమి క్రింద ఉన్న వారిలో ఎవరికి మినహాయింపు లేదు. ఎవరైనా యేసును ఆరాధించాల్సిందే. నువ్వు ఆరాధిస్తావో ఆరాధించవో చెప్పు, అంతే. నేను ఇప్పుడేమి ఎస్ నో చెప్పలేనని ఒక ఆయన లేచి వెళ్ళిపోయాడు. సరే, అది నీ ఇష్టం. బలవంతమైతే ఏమీ లేదు. దేవుని వాక్యం అయితే అది. ప్రతి ఒక్కరూ కూడా యేసు నామమున మోకాళ్ళు వంచాలి. మోకాళ్ళు వంచడం అంటే ఆరాధించటం, దేవుని అర్థంలో ఆరాధించటం. ప్రతి ఒక్కరూ కూడా యేసును ఆరాధించాలి. నువ్వు పరలోకంలో ఉండు, భూమి మీద ఉండు, భూమి క్రింద ఉండు, ఈ సృష్టములో ఎవరైనా సరే యేసును ఆరాధించాల్సిందే. యేసును ఆరాధించినటువంటి ఆరాధికులు ఆయనకు అవసరం లేదు. ఎవరైనా సరే నువ్వు యేసును ఆరాధించవా, నువ్వు ఆయనకు అవసరం లేదు. నువ్వు ఏ దేవుడు తండ్రి 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 అనుకుంటున్నావో ఆయనకి నువ్వు అవసరం లేదు యేసును ఆరాధించకపోతే. ఇది నేను చెప్పే మాట కాదు. కీర్తనల గ్రంథము 2వ కీర్తన కనుక మీరు చదివినట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచన రూపకంగా దేవుడు తన ఆలోచన ఏమిటో చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే యేసు ఎదుట మోకాళ్ళు వంచవలసిందే, ఆయన్ని ఆరాధించవలసిందే. అటువంటి వాళ్ళు మాత్రమే తండ్రికి కావాలి. ఒకవేళ నేను ఆయన్ని ఆరాధించను అని చెప్పేసి అంటే కీర్తనల గ్రంథము 2వ కీర్తన మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఇందాక తెలియజేస్తాడు కదా, భూరాజులు ఏలా ఆయనకు వ్యతిరేకంగా కూడుకొని ఉన్నారని. అది కీర్తనల 2వ కీర్తన అని తెలియజేశాను. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 10వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపిస్తాడు. కాబట్టి ఎవరైతే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోరో, ఆయన ఎదుట మోకాళ్ళు ఉంచరో, దాని అర్థం ఏమిటి అంటే ఆయన్ని ఆరాధించరో, అట్టివారి మీద తండ్రి కోపము మండుకుంటుంది, రగులుకుంటుంది, కలిబూడిదైపోతారు. కాబట్టి క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తావా అంటే నువ్వు ఏదో రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీద ఖచ్చితంగా నీకు స్పష్టంగా స్ట్రైట్గా చెప్పిన వచనాలు ఉన్నాయి. ప్రతి వాని మోకాలు వంచాలన్నాడు. ఆ మోకాలు వంచటం ఆరాధనది. అంటే ప్రతి ఒక్కరూ యేసుని ఆరాధించాలి. ఆశ్చర్యం ఏంటంటే ఒకసారి ఒక ఆయన ఈ వచనాన్ని చూపించి ప్రతి వాని మోకాలు యేసు ఎదుట వంగాలి, ప్రతి ఒక్కరూ యేసుని ఆరాధించాల్సిందే, అది ఆరాధన గురించి అని చెప్పి, మనమైతే క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తున్నాం, తండ్రినే ఆరాధించాలన్నాడు. మరి ఈ వచనం నీకేమర్థమైంది? ఇందాక నువ్వు చెప్పినప్పుడు బాగానే చెప్పావు కదా, ప్రతి వాని మోకాలు వంచాలి, యేసుని ఆరాధించాలని. కాబట్టి ఈరోజు ఏమిటి అంటే క్రైస్తవ్యంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చేసి క్రీస్తును తృణీకరించేటువంటి మనస్సును వాళ్ళలో క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అది లేదు. ఒక విత్తనం వేస్తే ఎలాగైతే ఆ విత్తనం ముందు చిన్న మొలక అవుతుంది. మీరు ఫస్ట్ చూసినప్పుడు నేలలో నుంచి చిన్న మొలక కనబడినట్లుగా బయటకు వస్తుంది. 2-3 రోజులు ఆగి చూడండి, మొలక కొంచెం పెద్దదవుతుంది. ఆ తర్వాత మొక్క అవుతుంది, ఆ తర్వాత ఒక చెట్టు అవుతుంది. ఒక 10-20 సంవత్సరాల తర్వాత చూడండి ఒక మహావృక్షం అయిపోతుంది. మహావృక్షం అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని పెళ్ళగించాలనుకోండి చాలా కష్టపడాలి.
అదే చిన్న మొలకగా ఉన్నప్పుడైతే మీరు అలా వేలుతో తీసి పడేయచ్చు దాన్ని. ఈరోజు కూడా క్రీస్తుని గురించినటువంటి ఈ వ్యతిరేకత అనేటువంటిది మొలక దశలో ఉన్నప్పుడే అయితే మనం దాన్ని తీసివేయవచ్చు. లేదు అంటే అది రేపు మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, మహావృక్షం అయిపోతుంది. ఆ తర్వాత అది వెళ్ళిపోవటం చాలా కష్టం. క్రైస్తవ్యంలోకి ఇప్పుడు అలాగే చాలా బోధలు వచ్చేసినాయి, చాలా బోధలు. ఈరోజు క్రైస్తవ్యంలోకి మాలలు వచ్చినాయి. మనకు తెలుసు ఒక 20-30 సంవత్సరాల క్రితం మాలలు లేవు. ఇప్పుడు ఆ మాలలు సంవత్సరానికి పెరుగుతూనే తగ్గుతూనే మీకు తెలిసి. బైబిల్లో లేవని చెప్పేసి పోయిన సంవత్సరం ఎవ్వరు వేసుకోలేదా మాలలు? మీరు చూడండి, ఒకప్పుడు అసలు క్రైస్తవ్యంలో మాలలంటే ఆశ్చర్యపోయి ఏం రంగు అని అడిగారు. ఏం రంగు, అసలు ఏ రంగు డ్రెస్సు కోడ్ పెట్టుకున్నారంటే వైట్ అండ్ వైట్ అని అన్నారు. నేను ఫస్ట్ అడిగినప్పుడు వైట్ అండ్ వైట్, మెడలోనేమో నీల రంగు కండవంట, మెడలోనేమో ఒక పూసల మాలట. ఆ పూసల మాల అంటే అప్పుడు వెంటనే అర్థమైపోయింది ఇది ఏదో ఆర్సీఎం వాళ్ళు సృష్టించి ఉంటారని. ఆ తర్వాత చెప్పారు అవును ఆర్సీఎంఏ అని చెప్పేసి అన్నారు. ఆ పూసల మాల వేసుకోవాలి అంట. వేసుకొని ఏం చేస్తారు, వాళ్ళైతే దీక్ష చేస్తారు కదా, మీరేం చేస్తారంటే మేము ప్రార్థన చేస్తామన్నారు. వాళ్ళు రోజుకొక ఇంట్లో వాళ్ళు అంటే మనకు లోకంలో మాలలు ఉంటాయి కదా, రోజుకొక ఇంట్లో భజన పెట్టుకుంటారు, మేము రోజుకొక ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటామన్నారు. వాళ్ళు భజన పెట్టుకొని భోజనాలు చేస్తారు, మేము ప్రార్థన పెట్టుకొని భోజనాలు చేస్తామన్నారు. మరి వాళ్ళు చెప్పులు వేసుకోరు, మీరు కూడా చెప్పులు వేసుకోరంటే మేము కూడా చెప్పులు వేసుకోమని అన్నారు. వాళ్ళు కూడా చెప్పులు వేసుకోరంట. మరి వాళ్ళు పొద్దున్నే లేస్తారు, మన వాళ్ళు పొద్దున్నే లేవరుగా అంటే మేము కూడా ఇప్పుడు పొద్దున్నే లేస్తున్నాం అన్నారు. ఏంటంటే అంటే ఈ దీక్ష దినాలే, ఆ తర్వాత ఉండదని అంటున్నారు. వాళ్ళు ఎట్లా అయితే మాల వేసుకున్నప్పుడు ఆ దీక్షలో ఉన్నప్పుడు గుట్కాలు మానేసి, కైనీళ్ళు మానేసి, మందు మానేసి, మిగిలినంత మానేసి ఆ రోజులు మాత్రం కొంచెం పరిశుద్ధంగా ఉంటారో అట్లనే ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఆ 4 రోజులు పెట్టుకునే ప్రార్థనలే. ఆ 4 రోజులు పొద్దున్నే లేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆ తెల్ల బట్టలు మురికి బట్టలు అయిపోతాయి. మురికి బట్టలు అంటే లోకంలో మురికి గురించి కాదు నేను చెప్పేది, ఆత్మీయ మురికి గురించి చెప్తున్నాను. ఆ తర్వాత మరలా మురికి వచ్చేస్తుంది, మరలా లోకంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ వచ్చేస్తాయి. అసలు విషయం ఏంటంటే ఇటువంటిది బైబిల్లో దేవుడు చెప్పాడా లేదా అనేటువంటిది ఎవరు ఆలోచన చేయరు. ఇదేదో బాగుంది కదా అని ఆలోచన చేసేవాళ్ళే కానీ మనకు కూడా ఒక మాల ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జనాల పరిస్థితి ఎట్లా ఉందంటే మొన్న ఎవరో అంటున్నారు ఏ ఆర్సీఎం వాళ్ళైనా మాల పెట్టుకునేది మనం పెట్టుకోలేమా అని. పోటీ పడితే ఏమవుతుంది? బైబిల్లో చెప్తాడు దుష్టుని చూసి మత్సరపడొద్దు అని అంటాడు. 100 మార్కులు వచ్చిన వాళ్ళతో పోటీ పడ్డారు. పోటీ పడితే నీకెన్ని మార్కులు వస్తాయి? 101 అయితే రావు, ఎందుకంటే 101 ఉండదు కాబట్టి. నువ్వు 100 మార్కులు వచ్చిన వాళ్ళతో పోటీ పడు, నీకు 100 వస్తాయి. 90 మార్కులు వచ్చిన వాళ్ళతో పోటీ పడు, నీకు 90 వస్తాయి. అందుకనే ఎప్పుడు కూడా దుష్టునితో పోటీ పడకూడదు. దుష్టునితో పోటీ పడితే దుష్టత్వంలో నువ్వు ఎదుగుతావు. కాబట్టి దుష్టునితో ఎప్పుడు పోటీ పడద్దు. బైబిల్లో ఉన్న విషయంతో పోటీ పడు, నువ్వు బైబిల్ దగ్గరికి చేరతావు. బైబిల్లో లేని ఒక విషయంతో నువ్వు పోటీ పడితే నువ్వు కూడా బైబిల్కి దూరం అవటంలో నువ్వు ముందుంటావు. కాబట్టి వాళ్ళు మాల పెట్టారు మనం పెట్టలేమా అంటే నువ్వు ఇంకో పెద్ద మాల పెట్టు. అప్పుడేమవుతుంది? వాళ్ళు బైబిల్లో లేని 4 విషయాలు పెడితే నువ్వు 5 విషయాలు పెడతావు. వాళ్ళు బైబిల్లో లేని 10 విషయాలు పెడితే 20 విషయాలు పెడతావు. ఇప్పుడు అలాగనే జరుగుతుంది. ఒకప్పుడు క్రిస్మస్సే ఉండేది, వాళ్ళైనా క్రిస్మస్ చేసేది వాళ్ళకంటే ఎక్కువ చేయలేమని ఆలోచన చేశారు. క్రిస్మస్ని ఎక్కువ చేయలేమా అంటే 2 సార్లు చేద్దాము, సెమీ క్రిస్మస్ కూడా పెడదాము. అంతకుముందు ఒక క్రిస్మస్సే పెట్టేవాళ్ళు ఒకసారే. ఇప్పుడు ఏమైంది? అంతకుముందు డిసెంబర్ 25 క్రిస్మస్ ఉండేది, ఇప్పుడు డిసెంబర్ నెలంతా క్రిస్మస్సే. ఎవరో ఒకళ్ళు రోజుకొక చోట సెమీ క్రిస్మస్, రోజుకొక చోట సెమీ క్రిస్మస్. మొన్న ఒక ఆయన అన్నాడు అంతకుముందు మా చిన్నప్పుడు డిసెంబర్ 25 ఒక్కరోజే క్రిస్మస్ అండి, ఈరోజు డిసెంబర్ అంతా క్రిస్మస్సే అని. 20 తర్వాత కూడా ఉంటుందా అంటే పోస్ట్ క్రిస్మస్ అంట. అంటే క్రిస్మస్ అయిపోయినందుకు బాగా జరిగినందుకు వేడుకలు అంట. ఏమో ముందు వేడుకలు 25కి ముందు, 25 ఏమో క్రిస్మస్ వేడుకలు అంట. 25 అయిపోయిన తర్వాత 1వ తారీఖు దాకానేమో బాగా జరిగినందుకు పోస్ట్ క్రిస్మస్ వేడుకలు అంట. మరి 1వ తారీఖు అంటే ఆ మీటింగ్ ఉంటుందిగా అంటున్నాడు. కాబట్టి ఏమైపోయిందంటే డిసెంబర్ అంతా కూడా నువ్వు పోటీ పడుతూ కనుక వెళ్ళిపోతే నువ్వు దేవుని వాక్యాన్ని విడిచి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే బైబిల్లో ఏముంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని గురించి కొందరు చాలా స్పష్టంగా చెప్పినా అది స్పష్టంగా లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి వాణి మోకాలు ప్రభు అయినటువంటి యేసు నామమున వంగాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. మోకాళ్ళు వంచటము అనేటువంటిది ఆరాధనను గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి 7,000 మంది నా కొరకు ఇంకా మిగిలి ఉన్నారు అంటే బయలును ఆరాధించినటువంటి 7,000 మంది. మోకాళ్ళునని అంటే ఆరాధించండి, మోకాళ్ళు ఉండటం అంటే ఆరాధించటం. యేసు ఎదుట మోకరించాలి అంటే యేసును ఆరాధించాలి.
నిజంగా మీరు గమనించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరికి రాశాడు? అన్యులకు రాశాడు? ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాశాడు, అంతే కదా? క్రైస్తవులకు రాశాడు. క్రైస్తవులకు రాసినప్పుడు క్రీస్తును ఆరాధించవలసింది ఎవరంటే క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రతి వాణి మోకాలు, భూమి మీద ఉన్న వారిలో, పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అని ఇంత స్పష్టంగా తెలియజేస్తుంటే, అంటే యేసుని ఆరాధించినటువంటి వారు ఎవరు ఉండకూడదు, యేసుని ఆరాధించినటువంటి ఆరాధికులు ఎవరు కూడా ఉండకూడదు అనేది దేవుని చిత్తం, తండ్రి అయినటువంటి దేవుని చిత్తం. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఒకసారి ఒక ఆయన అన్నాడు, తండ్రి అయిన దేవుడు ఆయన ఆరాధన కోరుకున్నాడని క్రీస్తు చెప్పాడని. ఓకే, యోహాను సువార్త 4:23 తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. అంతవరకు మాత్రం చెప్పి ఆగొద్దు, తన కుమారుణ్ణి ఆరాధించాలని కూడా తండ్రి కోరుతున్నాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తన యాడ్ చేసుకో అన్నాను. 2వ కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని వాళ్ళ ఆయన కోపం రగులుకున్నా అన్నాడు కదా. దాని అర్థం ఏంటి అంటే, నా కుమారుని ముద్దు పెట్టుకోండి అని ఆయన చెప్పాడు, నా కుమారుణ్ణి ఆరాధించండి అని. ప్రతి వాణి మోకాలు యేసునామమున వంగాలని తండ్రి చెప్పాడు. కాబట్టి తండ్రి ఏం చెప్పాడంటే, నన్ను ఆరాధించమని కోరుకున్నట్లే నా కుమారుణ్ణి ఆరాధించండి అని తండ్రి కోరుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆరాధిస్తావా ఆరాధించవు? ఏ నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటున్నావో, నీ తండ్రి ఏం చెప్పాడంటే ఆయన్ని ఆరాధించమన్నాడు, నీ తండ్రి ఏం చెప్పాడంటే కుమారుణ్ణి ఆరాధించమన్నాడు. కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు కుమారుణ్ణి ఆరాధించకపోతే, నువ్వు ఇంతకాలము నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నటువంటి మాట నువ్వు పెడచెవిన పెట్టినట్టు, గాలికి వదిలేసినట్లు. కాబట్టి నువ్వు నోటిలో అయితే నా తండ్రి మాటలు అంటున్నావు, కానీ నువ్వు బైబిల్ ప్రకారం నడిచేటువంటి వాడివి కాదు. కాబట్టి క్రీస్తుని మనం ఆరాధించాలా. బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుందంటే, మనకు బైబిల్ నేర్పించేటువంటిది ఏ రూపమైనా మనము దాన్ని చేసుకోకూడదు, ఏ విగ్రహమైన రూపమైనా చేసి దానికి సాగిలపడకూడదు, ఆరాధించకూడదు. మరి దేన్ని ఆరాధించాలంటే దేవుడిని మాత్రమే ఆరాధించాలి. బైబిల్ మనకు ఎవరు దేవుడిని నేర్పిస్తుందంటే, దైవత్వము, ఆ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, 3 వ్యక్తులు ఉన్నట్లుగా బైబిల్ నేర్పిస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ 3 వ్యక్తులు. అంటే ఆరాధన ఈ 3కి చెందుతుందా అంటే ఖచ్చితంగా 100% అందులో ఎలాంటి సందేహము డొంక తిరుగుడు లేదు. తండ్రి ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు, కుమారుడు ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆరాధనకు పాత్రుడు. పరిశుద్ధాత్మ గురించి కొందరికి సందేహం వస్తుంది, కానీ ఏం సందేహం అవసరం లేదు. లాజికల్ కన్క్లూజన్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఆరాధనకి పాత్రుడు. క్రైస్తవ జీవితంలో ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. మన ప్రారంభం క్రైస్తవ జీవితం లోపలికి ఎంట్రన్స్ అప్పుడే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చచ్చు. ఆయన అధికారాన్ని, పరిశుద్ధాత్మ అధికారాన్ని ఒప్పుకుంటేనే నువ్వు లోపలికి ప్రవేశిస్తావు. అంటే ఆయనకు అధికారం ఉందంటే అధికారం ఉంది. మరి ఆయనకు అధికారం ఉన్నప్పుడు నువ్వు లోబడాలి. అధికారం ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని ఆరాధించాలంటే అవును ఆరాధించాలి. మనము 1వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యాన్ని కనుక చూసినట్లయితే, పరిశుద్ధాత్మ పాత్ర ఏమిటి అనేటువంటి ఒక స్టడీ చేసినట్లయితే అందులో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఆ అనాలిసిస్లో మనకు వస్తుంది, అవును పరిశుద్ధాత్మను వాళ్ళు కీర్తించారు, వాళ్ళు స్తుతించారు, వాళ్ళు మహిమపరిచారు, వాళ్ళు ఆరాధించారు. మనం కూడా ఈరోజు చూసినప్పుడు ఒకవేళ తండ్రి మీద, క్రీస్తు మీద ఉన్నని ఎక్కువ పాటలు పరిశుద్ధాత్మను గురించి ఉండవు, కానీ ఆయన గురించి మనం పాడతాం. క్రైస్తవ జీవితంలో మనం ఆయన స్తుతించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మన ఆరాధనలో ఆయన కూడా ఉంటాడంటే అవును ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఆయన తృణీకరించేటువంటి పరిస్థితి లేదు. ఇక క్రీస్తు పరిస్థితి ఏమిటి అంటే, ప్రతి వాణి మోకాలు కూడా ఆయన నామంలో వంగాల్సిందే, ఎవరికి మినహాయింపు లేదు. ఈరోజు నేను క్రీస్తును ఆరాధించను అంటే అది చాలా పెద్ద మాట, దేవదూషణ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము పరలోకం వెళ్ళలేం. ఇంకా చెప్పాలి అంటే, అసలు క్రీస్తును గనక ఆరాధించకపోతే తండ్రి మనల్ని ఒప్పుకోడు. ఎందుకంటే ప్రతి వాణి మోకాలు వంగాలి అనేటువంటిది ఆయన చిత్తం అనేది. అంతేకాదు, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపం మండుకొనును. కాబట్టి మేము తండ్రినే ఆరాధిస్తామంటే, నే అంటే మాత్రమే అని అర్థము. కాబట్టి తండ్రినే ఆరాధించాలి అంటే అది తప్పు. కాబట్టి తండ్రిని ఆరాధించాలి అంటే కరెక్టే, తండ్రినే ఆరాధించాలంటే అది తప్పు. మనం తండ్రిని ఆరాధిస్తున్నాము, కుమారుని ఆరాధిస్తున్నాము, పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నాము. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు, ఆ దైవ స్వభావం ఎవరికైతే ఉందో వారిని మనము ఆరాధిస్తున్నాం. అంటే మీరు 3ని ఆరాధిస్తే పాలిథిజం అవ్వదా అని చెప్పేసి అన్నాడు ఒక వ్యక్తి. అంటే మోనోథిజం, పాలిథిజం అంటే వాస్తవంగా బైబిల్ మనకు తెలియజేసేది ఏమిటి అంటే, 3 దేవుళ్ళు అనేటువంటి దాన్ని బైబిల్ చెప్పలేదు. దేవుడు ఒక్కడే అని పాత నిబంధనలో చెప్పినటువంటి సేమ్ కాన్సెప్ట్ కొత్త నిబంధనలు. అది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, 1 God but 3 personalities. ఒకే దేవుడు కాదని అనటం లేదు. అంటే అట్లని ఒక వ్యక్తి కాదు, 3 వ్యక్తులు.
ముగ్గురు వ్యక్తులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి వేరు వేరు వ్యక్తులు. కొందరు ఏమనుకుంటారంటే కన్ఫ్యూజ్ అయ్యి తండ్రి కుమారుడుగా వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడు అని అంటారు. లేదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. అయితే ఆ ముగ్గురు ఏకమై ఉన్నారు, ఐక్యమై ఉన్నారు. ఆ వన్నెస్ అనేది మనకు అర్థం. ఈరోజు మనకు ఒక కుటుంబం, భార్య, భర్త, లేదా తల్లిదండ్రులు, 2 పిల్లలు ఉన్నారనుకోండి, మేమంతా ఒకటే అని అంటారు. అదేంటి మీరు నలుగురు కదంటే నలుగురు, కానీ మేమంతా ఒక్కటే. ఇప్పుడు ఒక స్థానిక సంఘం ఉంటుంది, 100 మంది ఉంటారు, మేమంతా ఒక్కటే అని అంటారు. అందులో ఆశ్చర్యం కలగదు. అవును, 100 ఉన్నా, 200 ఉన్నా, 1000 ఉన్నా ఒకటే. అవును, నలుగురు ఒకటే అంటే మనకు ఆశ్చర్యం కలగలేదు. ఒక కుటుంబం మేము నలుగురం ఒకటే అంటే, 100 మంది స్థానిక సంఘం మేము ఒకటే అంటే ఆశ్చర్యం లేదు. 1000 మంది ఉన్న స్థానిక సంఘం మేమంతా ఒకటే అంటే అర్థం కాలేదు. ముగ్గురు వ్యక్తులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటే అంటే ఆశ్చర్యం. ఇది ఎలా అంటాడు? అంటే నీకు అసలు వన్నెస్ అర్థం కాలేదా, యూనిటీ అర్థం కాలేదా, ఇక్కడ అర్థం కాలేదా అని అడిగాను నేను ఒక వ్యక్తిని. ఫ్యామిలీలో ఒకటే అంటే అర్థమైందంట, 100 మెంబర్స్ ఉన్నటువంటి చర్చి 1 చర్చ్ అంటే అర్థమైందంట, కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 1 గాడ్ అంటే ఈ 1 అర్థం కాలేదట. నీకు అక్కడ కనుక 1 అర్థం కాకపోతే ఇక్కడ అర్థం కాకపోతే న్యాయం ఉంది. కానీ ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్, మేమంతా 1 ఫ్యామిలీ అంటే అర్థమైంది. 100 మెంబర్స్ ఉన్నటువంటి కాంగ్రిగేషన్ వేర్ 1 చర్చ్ అని చెప్పేసి అంటే అక్కడ అర్థమైంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు 1 గాడ్ ఎందుకు అర్థం కాలేదు? ద సేమ్ కాన్సెప్ట్ హియర్. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అది. కాబట్టి ఏమిటంటే ఆ 1 అనేటువంటిది యూనిటీని తెలియజేస్తుంది. నీకు చాలా సింపుల్ అది. అంతేగాని దాన్ని కాంప్లికేటెడ్ చేసి ఒక్క దేవుడు అన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ చెప్పు అని చెప్పేసి అంటే కొంతమంది అంటే మొరటుగా చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే కోడి గుడ్డు మీద ఈకలు పీకటం మొదలు పెడతారు. గుడ్డు మీద ఈకలు ఉంటాయని అడగొద్దు, అట్లా చేస్తారు. అలాగేంటంటే లోపలికి వెళ్ళి రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. అది కాదు. ఆ 1 అనేటువంటిది ఏమిటంటే అది ఆ యూనిటీని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్లాగైతే ఫ్యామిలీ 1 ఫ్యామిలీ అని అంటామో, ఎంతమంది 4-5 మెంబర్స్ ఉన్నా, 100 మెంబర్స్ ఉన్న 1 చర్చ్ అని అంటామో, 1 అక్కడ అప్లికేబుల్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 1 గాడ్ అన్నటువంటిది కూడా సేమ్ అప్లికేబుల్. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా క్రీస్తు ప్రభువుని గురించి క్రైస్తవులు క్రీస్తుని ఆరాధించాలంటే ఖచ్చితంగా ఆరాధించాలి. ప్రతి వాని మోకాలు వంగాలి. మోకాలు వంగటం అనేటువంటిది ఆరాధన అవుతుంది. అంతేకాదు క్రైస్తవులు మాత్రమే కాదు, దేవుడు క్రైస్తవులు మాత్రమే అని కోరుకోలేదు. పరలోకమందు ఉన్న వారిలో, భూమి మీద ఉన్న వారిలో, భూమి క్రింద ఉన్న వారిలో ప్రతి వాని మోకాలు యేసునామములో వంగాలి. అంటే ప్రతి ఒక్కరూ యేసుని ఆరాధించాల్సిందే. పరలోకములో ఉన్న పరలోక సమూహం అంతా కూడా క్రీస్తుని ఆరాధించాల్సిందే. కాబట్టి ఈరోజు మనం క్రీస్తుని ఆరాధించడానికి ఏమాత్రమో మొహాట పడవలసిన, ఇబ్బంది పడవలసిన, ఇంకా చెప్పాలంటే అనుమాన పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకా మనము క్రీస్తును ఆరాధించకుండా ఉండాలంటే ఇబ్బంది పడాలి. క్రీస్తుని దేవుడు కాదని చెప్పడానికి పూర్తిగా ఇబ్బంది పడాలి. కాబట్టి యేసుక్రీస్తు 100% దేవుడు, పరిశుద్ధాత్మ 100% దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా దేవత్వం కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ దైవ స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది. దేవుడు ఆరాధనకు పాత్రుడు. ఆ దేవ స్వభావం ఎవరికి ఉందో వారు ఆరాధనకు పాత్రులు. కాబట్టి తండ్రి ఆరాధనకు పాత్రుడు, కుమారుడు ఆరాధనకు పాత్రుడు, పరిశుద్ధాత్మ మానవ ఆరాధనకి పాత్రులు. కాబట్టి ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవటం మాత్రమే కాదు, ఇతరులకు కూడా మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. మేము